వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో మనందరికీ తెలుసు అల్లు అర్జున్ వ్యవహారం చిలికి చిలికి ఎలా గాలివానగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా అయిందంటే ఇప్పుడు ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య ఒక వార్ నడుస్తుందేమో అన్నట్లుగా తయారైపోయింది. సో ఈ మధ్యలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ ఉదంతం వల్ల అసలు ఇక మునుముందు ఏ సినిమాకి కూడా మేము బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వము, అలాగే టిక్కెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా మేము అనుమతులు ఇవ్వబోము. ఒకవేళ ఆ సినిమా కనుక దేశభక్తి సంబంధించిందో లేకపోతే సమాజానికి ఉపయోగపడే సినిమా అయితే అప్పుడు ఆలోచిస్తామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనే సంగతి మనందరికీ తెలుసు. అలాగే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వివరణ ఏదైతే ఉందో, ప్రకటన ఏదైతే ఉందో, ఆ రోజు డిసెంబర్ 4వ తేదీ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఆ ఉదంతానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన, సో అది చాలా కీలకమని చెప్పాలి. గౌరవనీయ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి మాటలు అధికారికమైనవని చెప్పి మనం భావించాలి. అయితే ఆయన అక్కడ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉండేవో, ప్రకటించిన విషయాలు ఏవైతే ఉండేవో అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన విధానం చూసాం. దాని తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో విజువల్స్ అన్నీ కూడా రాత్రి థియేటర్లో జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి, అలాగే అల్లు అర్జున్ నాకెవరూ కూడా ఇలా జరిగిందని చెప్పేసి అప్పుడు చెప్పలేదు, నేను మరుసటి రోజే రేవతి గారు చనిపోయిన విషయం నాకు తెలిసిందని చెప్పేసి ఆయన చెప్పిన దానికి కౌంటర్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి, ప్రదర్శించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పు ఆయనదే అన్నట్లు, అల్లు అర్జున్దే అన్నట్లు చూపిస్తూ ఉన్నాయి. సో దాని తర్వాత ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. అప్పటిదాకా కూడా అల్లు అర్జున్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, ఈవెన్ సినిమా సెలబ్రిటీలు కూడా వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ విషయం మనతో మాట్లాడటానికి సీనియర్ ప్రొడ్యూసర్, శతాధిక చిత్ర నిర్మాత రామసత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడదాం. రామసత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ప్రవేశపెట్టినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రెస్ మీట్ పెట్టి, దానికి ముందు ఒక రకంగా, దాని తర్వాత సీన్ అంతా మారిపోయింది అన్నట్లుగా ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ మీరందరూ కూడా ఆయన అరెస్ట్ని ఖండించారు. అప్పుడు 13వ తేదీ ఆయన అరెస్ట్ జరిగినప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఆయన వైపే ఉందన్నట్లుగా వాళ్ళందరూ కూడా ప్రవర్తించిన విషయం మనం చూసాం. ఎందుకంటే ఆయన రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ నుంచి, అంటే చెంచలగూడ జైలు నుంచి ఇంటరిమ్ బెయిల్, మధ్యంతర బెయిల్తోటి బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎవరైతే అనేక మంది సెలబ్రిటీలు, సో మీరంతా ఉన్నారు, అందరూ కూడా హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్, చాలా ప్రముఖులే వరుస పెట్టి క్యూ పెట్టినట్టుగా ఆయన ఇంటికి రావటం, దాన్ని కూడా లైవ్ పెట్టడం, వాళ్ళే ఒక 2 గంటల సేపు లైవ్ ఇవ్వటం కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కూడా అల్లు అర్జున్ పక్కనే ఉందని అనుకోవచ్చా? పోలీసులు విజువల్స్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఖచ్చితంగా మీరు అడిగిన 4 పాయింట్లకి సమానం చెప్తాను సార్. ఇది ఏం చెప్పినా ఇది నా పర్సనల్ అభిప్రాయం ఉండేది. ఇది ఇండస్ట్రీ తరఫున డిబేట్గా కాదు అని చెప్పేది. ఓకే. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో నేను కూడా పార్ట్ కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను అండి. చిరంజీవి మన అల్లు అర్జున్ గారు మన పుష్ప 2 సినిమాలో అసలు సినిమా కథ ఏంటి అంటే, ఒక సీఎం సెల్ఫీ తీసుకుంటానికి పర్మిషన్ ఇవ్వనందుకు గాను ఆ పక్కన వాడిని సీఎం చేయడం కోసం కదండి. అంతే. ఇప్పుడు దానికి ఆయన ఒప్పుకోలేదు కాబట్టి సీఎం మార్చేశాడు. అదే అక్కడి నుంచే సినిమా అది స్టార్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, కంపారిటివ్గా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు సక్సెస్ మీట్లో ఇతను నాకు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, చంద్రబాబు నాయుడు హెల్ప్ చేశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హెల్ప్ చేశారు, మన తెలంగాణ సీఎం అంటుండగా ఎవరో మీలాంటి పక్క నుంచి రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేశారు అని అన్నందుకు ఇది కౌంటర్గా ఉన్నట్టు ఉందో తప్ప అసలు దీంట్లో పెద్దగా ఇంత గొడవ పడవలసింది సేమ్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంతసేపు ఈ విషయం డిస్కస్ చేయవలసినంత పాయింట్ లేదని నా ఉద్దేశం సార్. ఇది రెండోది ఏంటంటే, అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్కి వెళ్ళడం ఆ కథ అంతా మీకు తెలుసు, మళ్ళీ దాని గురించి రిపీట్ చేయగల. ఓకే. దాని గురించి ఆవిడ చచ్చిపోయింది కాబట్టి ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ అయిందండి. అవును.
వీళ్ళు వెంటనే థియేటర్లోంచి బయటకు వచ్చి కానీ ఆ పోలీసులు రమ్మన్నప్పుడు పోలీసు బయటకు వచ్చి వెళ్ళిపోయి ఉంటే ఆ సమస్య ఇంకో రకంగా ఉండేది. అంటే ఇప్పుడు ఆవిడేం బతికేది కాదు, ఆల్రెడీ అది అయిపోయింది, డెడ్ అయిపోయింది ఆవిడ. ఈ అబ్బాయి ఏమో ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు. అట్లీస్ట్ కొంచెం సింపతిగా సానుభూతిగా ఉండేదండి. అవును. అది పోయి వీళ్ళు సినిమా నేను 20 minutes బయటకు వచ్చాను ఇతను అంటాం. వెంటనే మనం మీరు అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టారు కదండి, అంతకుముందు వరకు మేము కూడా ఇవన్నీ ఎవరు తెలియదు కదా, విజువల్ చూసేవారు తెలియదు. అతను బయటకు వచ్చి ఉంటాడే అనుకున్నాం మేము కూడా. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాకు మన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాకు మెసేజ్ వచ్చిందండి. సాయంత్రం 6 గంటలకి బన్నీ గారు ప్రెస్ మీట్ అని అన్నప్పుడు మేము మాకు కావాల్సిన శ్రేయోభిలాషిని ఫోన్ చేసాం. తప్పండి ఇది, ఇప్పుడు కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతాం అనేది తప్పు. ఇప్పుడు వాళ్ళు అలా మండుతున్నప్పుడు మళ్ళీ నీళ్ళు జిమ్మాలి తప్ప మనం దాని మీద నెయ్యి పోయకూడదు, అలా వద్దు అని శ్రేయోభిలాషి కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ఈలోపు వాళ్ళు ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని ఒక న్యూస్ రావటం, మళ్ళీ 6, 6:30, 7 వరకునేమో అక్కడ మన మీడియా మిత్రులందరూ కూడా తిరగటం, అవన్నీ విజువల్ చూపించారు మనకి. ఫైనల్గా మళ్ళీ ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన ప్రెస్ మీట్ కూడా వెళ్ళినది చాలా కృత్రిమంగా ఉంది, ఆర్టిఫిషియల్గా ఉందండి. ఎందుకంటే పక్కన నాన్నగారు, పక్కన ఇంకొక ఆయన వరకు కూర్చుని లాయర్ గారు ఆ పేపర్ చేతితో పట్టుకుని ఆయన పేపర్ చూస్తూ అలా మాడతాం, ఇవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయండి. పైగా దీనికి ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది తప్పుగా ఖండిస్తున్నాను. అర్జున్ గారు వచ్చి ఏదో అనుకోకుండా జరిగింది ఈ ప్రమాదాన్ని, నేను చింతిస్తున్నాను, నా కుటుంబం బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. నాన్నగారు చెప్పారు 10 రోజుల నుంచి మా అబ్బాయి అసలు అమ్మాయికులాగా లాన్లో కూర్చుని అటు ఇటు తిరుగుతున్నాడు తప్ప ఏమీ పని చేయట్లేదు, ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఇది నిజమే. ఆ నిజాన్ని నిన్న ప్రెస్ మీట్లో అది అబద్ధం కింద మారిందండి. అంటే ప్రజలకి ఇప్పుడు కావాల్సింది అంత కాదు, ఆయన ఎలా సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోవటం ఇదంతా కూడా పక్క కాదు, అది తర్వాత సంగతి. కానీ జరిగిన ఒకటి దుర్ఘటన జరిగింది, ఒక విషాదం జరిగింది, చోటు చేసుకున్నప్పుడు అది ఆ టైంలో తను అక్కడ ఉండటం అనేది నిజం. అది నిజం కదా. ఇప్పుడు ఇది చెప్పేవాడిదండి. ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల జరిగింది ఏంటంటే మన లాజిక్లు అన్ని తీసి బయటికి తీయటం, కౌంటర్లు అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు సాక్ష్యాలే బయటకు వచ్చాయి, అంతకుముందు లేవు అన్ని సోషల్ మీడియాలో. ఇతను నేను 20 minutes బయటకు వచ్చాను అన్న వెంటనే జాతర సాంగ్ అయ్యే వరకు అతను థియేటర్లో ఉన్నాడు, 2 గంటల సేపు క్లిప్పింగ్ వచ్చింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నన్ను ఎవరు పిల్లలేదు బయట రమ్మని అన్నప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి దగ్గర నుండి తీసుకురావడం, క్లిప్పింగ్ వచ్చింది. ఇతను చెప్పిన అన్ని అబద్ధాల కింద బయట కనపడుతున్నాయండి. ఇప్పుడు అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నిజం చెప్పాల్సిన అవసరం లేదు. జరిపోయింది కదా. నేను అక్కడ అనుకోకుండా వెళ్ళాను, లేదా పోలీస్ పర్మిషన్ లేకుండా వెళ్ళాను, పోలీస్ పర్మిషన్ ఇచ్చారు, ఇన్ని వాదాపాదాలు అక్కర్లేదండి. జరిగింది ఏదో చేతికి జరిగింది, వాళ్ళు ఎవరు కావాలని ఎవరు కోరుకోం కదా అలాంటి చేయడం జరిగింది. నేను బాధపడుతున్నాను, ఆ కుటుంబాన్ని నేను సాయం చేస్తాను, లేకపోతే నా వంతు సపోర్ట్గా నేను ఏం చేయాలో చేస్తాను అని చెప్పి అక్కడితో దాన్ని కట్ చేయవలసింది పోయి, నేను అలా అనలేదు, పోలీసు దగ్గర రాలేదు, నేను 20 minutes చూశాను సినిమా, ఎన్ని అక్కలేని కౌంటర్లను ఇచ్చేయటం వల్ల ఈ బయట క్లిప్పింగ్స్ అన్ని నిజాలు బయటకు వచ్చాయండి. ఇప్పుడు ఎంతమంది మీరు డిఫెన్స్ లో పడిపోయాడు. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, అంతకుముందు అతని మీద చాలా సింపతి ఉంది, మేము కూడా ఖండించాం, అరెస్ట్ ఖండించామండి. అతన్ని జరిగిన దానికి ఒక్కని బాధ్యుడిని చేయటం ఏంటి అన్నట్టుగా అది చెప్పాం. A11 గా ఇతను పెడితే ఇతను ఒక్కడిని అరెస్ట్ చేశారు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 అరెస్ట్ చేయాలి కదా. 11 కదా అరెస్ట్ చేసిన తర్వాత A11 కదా, ముందు ఇతను అరెస్ట్ చేశారు. అంటే ఒకళ్ళిద్దరిన థియేటర్ యాజమాన్యాలని ఏదో ఎంక్వైరీ చేసి వదిలేశారు కొండాలని, ఈ 11 అరెస్ట్ చేశారు. ఎందుకని 1 కదా అరెస్ట్ చేసింది, A1 కదా అరెస్ట్ చేసింది. ఈ కారణం ఏంటంటే ఇతను సెలబ్రిటీ కాబట్టి. ఇతను అరెస్ట్ చేసినా కూడా ఏమి మాట్లాడకుండా జరిగింది ఏదో జరిగింది, నా తప్పిదమే ఒప్పుకున్నాడు, నా తప్పిదమేని, ఆ కుటుంబానికి నేను చాలా అండగా ఉంటాను తప్పిదమని ఆయన ఒప్పుకోలే, ఒప్పుకున్నాడు. జరిగిన దానికి బాధపడుతున్నాను అని చెప్పాడు ఆయన. అని తప్పుకున్నాడుగా ఆయన చెప్పాడు కానీ, బట్ తన వల్ల ఇది అయింది అనేది తను ఒప్పుకోలేదు. క్షమించమని సారీ కూడా చెప్పలేదు అనే కదా ఇప్పుడు అంత గొడవ అంతా కూడా. అదే తప్పండి, అది చెప్పాలి. అతను మైకి తీసుకుని తెలుగులో తను జరిగింది 4వ తేదీ అయితే 6వ తేదీ దాకా ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ కోర్టులోని లాయర్ల దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడిన పర్లేదండి. ఇప్పుడు మీడియా దగ్గర ప్రతిరోజు తెలుగులో మాట్లాడుతున్నాడు కదా, ఈవేళ కూడా తెలుగులో చక్కగా అందంగా, అన్న సోదరా నేను జరిగింది ఏదో జరిగింది, నేను బాధపడుతున్నాను, ఆ కుటుంబం జరిగిన నష్టం తీర్చలేంది, ఆ కుటుంబాన్ని పరోక్షంగా మా నిర్మాతలు సాయం చేస్తున్నారు, మా నాన్నగారు సాయం చేస్తున్నారు, నేను సాయం చేస్తున్నాను అని ఒక తెలుగులో చక్కగా 4 ముక్కలు చెప్పేసి కౌంటర్ ఆఫ్ చేయవలసిందండి. నేను ఆ రోజు ఎందుకు పక్కనే అంటే ఇలాంటి విషయాలు ఏదైనా క్లిష్ట సమయాల్లో ఎవరినైనా సరే, గతంలో చిరంజీవి గారి కుటుంబానికి కానీ మిగతా అనేక విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్ని చాలా
నేర్పుగా డీల్ చేసే డీల్ చేస్తాడనే పేరున్నటువంటి అల్లు అరవింద్ గారు ఎందుకని తన కొడుకు విషయంలో విఫలం చెందారట. చాలామంది ఇది అల్లు అరవింద్ విఫలంగా కూడా ఆయన ఓడిపోయారు అన్నట్టుగా కూడా డెఫినెట్గా, ఎందుకంటే ఆయన చాలా మేధావి, చాలా క్రియేటర్, అతను చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలిసిన మంచి మనిషి అండి ఆయన అల్లు అరవింద్ గారు. అవును, ఏ విషయమైనా కాంప్లికేషన్ విషయం వస్తే చాలా చాలా బ్యాలెన్స్గా చేస్తారు ఆయన. అటువంటి ఏం టైం బ్యాడ్ అంటే ఇదేనండి. ఎంత టైం బ్యాడ్ అంటే అసలు ప్రెస్ మీట్ పెడితే తప్పు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంగ్లీష్లో ధారాళంగా ఆయన మాట్లాడాడు పాయింట్లు అన్నీ. అవన్నీ అవసరమైన విషయాలండి. అసలు ప్రెస్ మీట్ పెట్టి జరిగిందని చింతిస్తున్నాను, దీని మీద నా మీద ఇంత పగ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నేను పొరపాటు చేశాను అని ఒక మాట చెప్తే అయిపోయింది సీన్ అండి. అదే దాన్ని ఎక్స్టెండ్ చేసి అంటే వీళ్ళు కూడా సలహాలు చెప్పాడు ఎవరు అలా ఉంటారు నా ఉద్దేశం. ఈ సలహా చెప్పి ఈయన చెప్పినా కూడా వినలేదంటారా? అల్లు అరవింద్ గారు చెప్పినా వినలేదు అని కూడా ఒక వర్షన్ వినపడుతూ ఉంది. తండ్రి చెప్పిన మాట మళ్ళీ ఒక క్లిప్ వచ్చింది. సరే అది లెట్ ఇస్ నాట్ ఏదో అని ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు అతను అర్జున్ గారు. అవన్నీ నాన్నగారు పక్కన చేసి చెప్తున్నారు కూడా. చెప్తుంటే ఆయన కూడా కొడుకు చెప్తూ ఉంటే ఆయన కూడా ఒక ఆశ్చర్యపోతున్నట్టుగా చూస్తున్నట్టుగా రావటం, అవి అన్ని రావటం, అవి కూడా చాలా వైరల్ అయ్యాయి బాగా. మీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏ క్లిప్ కల్లా ఆ క్లిప్ మీద జూమ్ చేస్తారు కదా. అంతేగా ఇప్పుడు ఫేస్ మనాళ్ళు ఎట్లా ఉంది ఆ టైంలో చెప్పేటప్పుడు అల్లు అరవింద్ గారి ఫేస్ ఎలా ఉంది, ఫీలింగ్స్ ఎలా కనపడుతున్నాయి ఫేస్ లో, ఇది కావాలి. సరే, ఇదో విషయం అండి. ఏది ఏమైనా ప్రెస్ మీట్ పెడతాం అనేది 100% తప్పండి. కౌంటర్ ప్రెస్ మీట్ పెడతాం తప్పు. ప్రెస్ మీట్ పెట్టి నేను నా వల్ల, సినిమా వల్ల, లేకపోతే ఆ ప్రేక్షకుల వల్ల ఏది జరిగింది, నష్టం జరిగింది, ఏదైనా బాజీ, ఇప్పుడు ఇతన్ని ఏం మర్డర్ చేశాడు ఇతను, మీరు ఇతను బాజీ కాదంటే నేను బాజీడే, ఇతను మర్డర్ చేయలేదు, ఏం చేయలేదు కదా, కేవలం ఆ ఇన్సిడెంట్ మీద ఇతను కదా వేసింది, హైలైట్ చేసింది ఇతనే కదా, ఈ సినిమాకి ఇతను వచ్చిన వల్లే జరిగిందని కదా కేసు పెట్టింది. ఇప్పుడు ఆయన రావటం ఒకటి, పైగా ఏంటంటే అక్కడ చేతులు ఒప్పటం, ఇవన్నీ కూడా చూపించారు. నేను అసలు నేనేమి ర్యాలీగా రాలేదన్నారు, కానీ ఇంత మూడు కార్లు వచ్చాయి, పైగా బౌన్సర్లు అనేవాళ్ళు ఎక్కువ మంది అక్కడ కనిపించారు. వాళ్ళంతా చెప్పారు ఏమంటే రోడ్డు అంతా బ్లాక్ చేశారు అభిమానులు, అందుకు నేను కారు నుంచి బయటకు వచ్చి దండం పెట్టి నేను సైడ్ ఉన్నాను, అందుకు బయటకు వచ్చానని చెప్పాడు మన కౌంటర్లో. అసలు పోలీసులే డైరెక్షన్ చూపించారని చెప్పాడు ఆయన. అందుకని నేను లోపలికి వెళ్ళాను, లేకపోతే నేను ఎందుకు వెళ్ళలేని పరిస్థితి. కార్లు వచ్చిన వాళ్ళు గేట్ ఓపెన్ చేయడం వల్లే అన్ని వేల మంది జనం లోపలికి వచ్చారు, లేకపోతే వాళ్ళు అంతమంది జనం లోపలికి లేదు కదా. ఇప్పుడు హీరో అక్కడికి అల్లు అర్జున్ అనే వచ్చాడంటే అటు పోయే వాళ్ళందరూ కూడా 3 గంటల సేపు ఈయన అంతసేపు థియేటర్లో ఉంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారుగా, మళ్ళీ బయటకు వస్తాడు కదా అని చెప్పేసి. అది అవసరమా చెప్పండి? లేదు, కామ్గా అతను వచ్చి సీక్రెట్గా వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సినిమా థియేటర్లో నువ్వు కావాల్సింది ఏంటి? ప్రేక్షకులు దీన్ని సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని చూడటం కోసమే కదా. అదే కదా, అలా గతంలో అలాగే కదా చూసేవాళ్ళు. అంతకుముందు దిల్రాజు గారు ఫ్యామిలీతో కూడా చాలా సినిమాలకు వెళ్ళారు, చూసాం కదా. అవును, కానీ ఇది ఎక్కువ ఓవర్ పబ్లిసిటీ అవడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. దీన్ని కూడా వాళ్ళు ఒక పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఇది చేసినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి చాలా మంది అంటారు. థియేటర్ కెపాసిటీ 1500 అనుకోండి, టికెట్ తీసుకుని 1500 ఉంటారు కదా. పైగా 2 థియేటర్లు ఉన్నాయి, 2 థియేటర్లు కలిపి 2500 చిల్లర, 2500 మంది వెళ్ళడానికి ఒకటే ఎంట్రీ ఉంది, ఒకటే ఎగ్జిట్ ఉంది. దానితో ఇప్పుడు ఈయన వచ్చేటప్పటికి 2 గేట్లు ఉన్నాయి. ఈయన ఏది ఆ థియేటర్కి ఒక సైడ్ వాళ్ళు చెప్పేది అది ఒకే ఎంట్రీ, అంటే దీనికి సంబంధించి ఒక ఎంట్రీ, అలాగే ఒక ఎగ్జిట్, దానికి సంబంధించి ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్. వీళ్ళందరూ ఆయన ఎటువైపు అయితే వెళ్తున్నారో అటువైపే తోసుకొని వెళ్తారు కదా. అది చూసినా కూడా గ్రిల్ కూడా ఇరిగిపోయింది. ఏది అయినా పొరపాటు జరిగింది అనుకోకుండా జరిగిందండి. దాని గురించి మళ్ళీ కౌంటర్ ఇవ్వడం అనేది కిలుకుండం జరిగిందండి. దీనివల్ల ఎక్కువ తను బెయిల్ మీద వచ్చి ఉన్నాడు, బయటికి మాడకూడదు. మరి వాళ్ళ సలహా ఎవరు చెప్పారు? మళ్ళీ బెయిల్ వచ్చిన వాడికి ఇదేంటి ప్రెస్ మీట్ పెట్టచ్చని ఎవరు చెప్పారో తెలియదు. ఇప్పుడు దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయటం వల్ల పోలీసులు మళ్ళీ మొత్తం ఆధారాలను కూడా పబ్లిక్ చేయాల్సిన అన్ని క్లిప్లు చేశారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు మీరు అన్నట్టుగా అతని మీద అంతకుముందు ఉన్న సింపతి కంటే ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందండి. అంటే ఒకవైపు కొంతమంది ఏంటంటే ఇది కావాలని ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. ఇప్పుడు అందులో భాగంగా జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు జరిగినటువంటి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడు ఇంత చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇల్లు కూల్చివేత అది అదంటే ఎప్పుడు మించో ఉన్నది, ఇప్పుడు మళ్ళీ అది కూడా సీన్లోకి వచ్చింది, అమలు జరుగుతుంది. ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు గుడ్ సీఎం, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు, మన బ్రహ్మాండ బంపర్ మెజార్టీ నెగ్గారు కదా. ఆయన ఇండస్ట్రీ కూడా ఏదో ఒకటి చేద్దాం ఉద్దేశం ఉన్నారండి, మంచి పని చేద్దాం ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈవేళ ఈ అసెంబ్లీలో ఒక్క అల్లు అర్జున్ గురించి అన్ని నిమిషాలు అంతసేపు డిస్కస్ చేసినంత
మేజర్ పాయింట్ ఇది ఆలోచిస్తే ఒక సామాన్య ప్రేక్షకుడిని ఆలోచిస్తే అది మేజర్ పాయింట్ ఏం కాదు. అది దాన్ని చట్టం తన పని చేసుకెళ్తానని చెప్పారు ముందే. పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, చేశారు, అన్నీ అయిపోయినాయి కదా. మళ్ళీ దీని గురించి అంతసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఈయన అసెంబ్లీ మాట్లాడటానికని ముందు మేబీ ఢిల్లీ అనుకుంటా, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రస్తావన వచ్చినప్పుడు దీని మీద కూడా ఆయన మాట్లాడాడు. ఈయన దాన్ని ఒక ర్యాలీలాగా వెళ్ళి చేతులు ఊపుతున్నాడు. అది సినిమా వెళ్ళామా, అదే అరెస్ట్ చేయకముందు అదే అరెస్ట్ చేస్తూ అక్కడ పగ తీరిపోయినట్టే కదా. అరెస్ట్ చేయడంతో ఆ ఎపిసోడ్ అయిపోయిందండి. అరెస్ట్ చేసి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇతని ఇంటికి జనం సెలబ్రిటీస్ వచ్చి చూసి వెళ్తున్నారనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఎవరో అడిగిన దాని గురించి అడిగారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడిగారు. ఆయన అడిగితే దాని గురించి అంతసేపు డిస్కస్ చేసి దీని గురించి సీతక్క గారు మాట్లాడటం, మళ్ళీ కోమటిరెడ్డి గారు మాట్లాడటం, ఇది ఎంత అవసరం, ప్రవాసన ఎందుకు జరిగిందో తెలియట్లేదు. నాకు తెలిసి ఈ ఒక్క సినిమా ఈ ఆవిడ ఈ రేవతి గారు మరణించడం వల్లే కాదు, ఇంకా ఇతని వెనకాల ఏదో ఎవరో శక్తులు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నా. ఏ రకమైన శక్తులు ఉండొచ్చు అంటే ఒకటేమో అక్కడ సీఎంని ఎదిరించి సెల్ఫీ కోసం కాదని అనే ఆ సీన్ ఏదో తీసుకుని వీళ్ళు సీఎం అంటే అంత లెక్కలేదా అన్న ఫీలింగ్ లో ఉన్నారా, లేకపోతే ఏదో ఇప్పుడు అదే మీరు అన్నట్టు సినిమా కంటెంట్ లో మీరన్న ఆ సీను ఉంది. ఇంకొకటి ఇప్పుడు 2 రోజుల నుంచి రచ్చరచ్చ జరుగుతున్న బట్టలు ఇప్పడం కాదు, స్విమ్మింగ్ పూల్ ఆయన పడిపోతే ఈయన అందులో యూరిన్ పోస్తారు. అది చాలా తీవ్రంగా దాన్ని ఇప్పుడు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి సినిమా 3 పాయింట్ ఉంది కదా, పోలీసు బట్టలు ఇప్పాడు కదా, అక్కడ బట్టలు ఇప్పాడు. అది కాదు, ఫస్ట్ దాంట్లో ఇప్పింది. అదే ఆ సీనే. ఇప్పుడు ఎన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయి అందరికీ. అవును, ఈ 3 సీన్ల గురించి ఎక్కువ రియాక్షన్ చూపిస్తున్నారండి. అంటే సినిమా కదా అది. ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరు అడిగారు, ఏమండి స్మగ్లర్ సినిమాకి ఏమో మీరేమో నేషనల్ అవార్డు ఇస్తారా, భీమ్ సినిమాకి ఏమో ఇవ్వలేదు అని అడిగారు. జై భీమ్ సినిమాకి ఇవ్వలేదు అన్నారు. అది ఇచ్చింది ఎవరు? మన ఆంధ్ర ప్రభుత్వం కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. అది వేరే విషయం. ఇది వెనక్కి తీసుకోవాలి కొంతమంది. అదే అసలు ఇలాంటి క్యారెక్టర్ కి మీరు ఎలా ఇస్తారు? ఎవరు ఎలా ఇస్తారని మరి ఇచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ కాదు, ఫిలిం ఛాంబర్ కాదు కదా. అదే సెంట్రల్ గవర్నమెంట్ నే వాళ్ళు వెనక్కి తీసుకోవాలన్నట్టుగా కొంతమంది అలా డిమాండ్ చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ సంఘటన తర్వాత, ఈ ఉదంతం తర్వాత ఇప్పుడు బెనిఫిషియర్లకి మేము అనుమతులు టికెట్లు ఇప్పుడు ఒకళ్ళ మీద కోపం ఇంకొన్ని చూపించినట్టుగా ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పేసి అప్పుడు విషయం గురించి ఇప్పుడు మాట్లాడటం అనేది న్యాయం కాదు. రేపు పొద్దున్న పండగ సినిమాలకి వీళ్ళు కలెక్షన్ రేట్లు పెంచమని అడిగినప్పుడు చెప్పాలి ఈ పాయింట్. ఏమని, మీరు మనం చేస్తే ఎంత అలరి చేశారు, మీరు గొడవైంది కాబట్టి నేను పెంచను లేదా ఇవ్వను పర్మిషన్ అని అప్పుడు చెప్పొచ్చు. ఈ వేడి మీద ఉన్నప్పుడు ఇప్పుడు నేను భవిష్యత్తు ఇలా పెంచను అని చెప్పడం దేనికండి? రెండోది ఏదో మీరు అన్నారు చూడండి, ఉద్యమం సినిమాలు దేశభక్తి సినిమాలకి రేటు పెంచుతామని. దేశభక్తి సినిమాలకి ఉద్యమ సినిమాలు జనమే రారు అసలు. మంచి సినిమాలకి ఎవరు రారు, నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలకి రారు, దానికి రారండి. అప్పుడు మీరు పెంచక్కలేదు, పెంచిపోయిన నష్టం లేదు. అయితే ఇది ఒక విషయం, అసలే రారు, అసలు ఫ్రీగా చూపిస్తే రారండి. అదే మీరు టికెట్ అంటారు, మీరు క్వాలిటీ సినిమా క్వాలిటీ కాదు, ఫ్రీగా చూపించిన మంచి సినిమా కూడా రారు జనము. జై భీమ్ లాంటి సినిమా కూడా రారా? జై భీమ్ లాంటి సినిమా అది సూర్య అందరూ అంటుంది, అది కూడా పెద్ద హిట్ ఏం కాదండి. అది ఓటీటీలోనే రిలీజ్ అయింది, థియేటర్ కూడా రిలీజ్ అయింది, కమర్షియల్ హిట్ ఏం కాదు అది. ఆ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు దానికి చాలా మంచి పేరు వచ్చింది, చాలా అప్లై వచ్చింది దానికి. అవును, అది అక్కడ మీరు ఫ్రీగా చూడటం, ఓటీటీ అంటే ఫ్రీ కదా, నిజమించిగా ఫ్రీ చూడటానికి అవకాశం వచ్చింది తప్ప టికెట్ కొనుక్కుని మంచి సినిమా చూడరండి. ఎప్పుడో మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు శేఖరాభరణంలో చూసారేమో తప్ప ఇప్పుడు చూడరండి ఈ వేవ్లో. ఇక ఈ పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఈ రేట్లు పెంచడం అని అన్నారు కదండి, దీనికి మా ఇండస్ట్రీ కూడా స్వాగతిస్తుంది రేట్లు పెంచకపోవడం అనేది. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు 15 మంది ఉన్నారండి, చిన్న సినిమాలు తీసేవాళ్ళు 85 మంది ఉన్నారండి. నిన్న మన ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి చాలా స్వాగతం పలుకుతున్నాం, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, రేట్లు పెంచినందుకు మేము ఆనందాన్ని స్వాగతిస్తున్నాం అని పెట్టారండి. అది నిజం. ఎందుకంటే ఒక పెద్ద సినిమా వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయండి. ఇప్పుడు నిన్న 350 రూపాయలు పెట్టి మీరు టికెట్ కొని నెక్స్ట్ వీక్ నా సినిమా చిన్న సినిమా రిలీజ్ చేస్తే మీకు 100 రూపాయలు పెట్టా రారండి జనం. అది 350 ఉందో 100 ఉందని ఒకటి కన్ఫ్యూజ్. రెండో కన్ఫ్యూజ్ ఏంటంటే నిన్న 350 దొబ్బారు కదా, మళ్ళీ 100 రూపాయలు ఖర్చు చేయడం రాదు. అంతే. ఆ విధంగా కూడా చిన్న సినిమాకి నష్టం అండి. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి స్వాగతిస్తున్నాం అన్నారు. దానికి మేము కూడా సమర్థిస్తున్నాం.
అసలు మిమ్మల్ని అన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీయమని ఎవరు? అసలు బెనిఫిట్ షోలు అనేవి ఎందుకు అనే ఇది ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. నేను దాని గురించి- దోచుకోవడం కోసమైన కాదు, దాని అభిమానం. కారణం చెప్తాను. పూర్వం అంటే మీ 90s లో మనం కుర్రోళ్ళగా ఉన్న టైంలో అండి బెనిఫిట్స్ ఎందుకు ఇచ్చేవారంటే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు సంస్థ నిలబెట్టడం కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నదానం అని లేదా ఏదో సామాజిక కార్యక్రమాలు చేయడం కోసం వాళ్ళకి ఫండ్ కోసము వాళ్ళకు సపోజ్ మా భీమవరంలో థియేటర్ ఉంది అనుకోండి, ఆ థియేటర్ కెపాసిటీ ఆ రోజుల్లో 25,000 అనుకోండి, ఈ 25,000 పెట్టి ఫ్యాన్స్ అసోసియేషన్ టికెట్ కొనుక్కున్నారు. 25,000 పెట్టి మామూలు రేట్లే, రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. వీళ్ళు అమ్ముకునేవారు. ఏంటి ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు పబ్లిక్ కానీ లేదంటే స్నేహితులకు కానీ 100కో 150కో అమ్ముకునేవారు. ఆ డబ్బు అంటే బెనిఫిట్ షో వల్ల బెనిఫిట్ షో అయితే బెనిఫిట్ ఏమొస్తుందో ఆ డబ్బుని ఈ అసోసియేషన్కి అంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్కి ఫండ్ కింద దాచుకునేవారు. దాంతో మీరు అన్నట్టుగా సామాజిక కార్యక్రమాలు చేసేవారు. అసలు అందుకని అసలు బెనిఫిట్ చేసేదండి. ఇప్పుడు బెనిఫిట్ చేసేది నిర్మాత జేబులోకి డిస్ట్రిబ్యూటర్ జేబులోకి వెళ్ళడం కోసం చేస్తున్నారండి. డిస్ట్రిబ్యూటర్ని అంటే తప్పలేదు, ఎందుకంటే ఇన్ని షోలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ రేటు కొంటున్నారు. వాళ్ళు మామూలుగా సినిమా 10 కోట్లు కొనాలనుకోండి, వీళ్ళు 14 కోట్లు 15 కోట్లు ఎందుకు కొంటున్నారంటే ఈ బెనిఫిట్ షోల వల్ల లేకపోతే ఈ ఫ్యాన్స్ వల్ల డబ్బులు వస్తాయి అని చెప్పేసి. ఈ సిస్టమ్ అది లేదనుకోండి, వాళ్ళు తగ్గించే కొంటారు, వీళ్ళు తగ్గించే తీస్తారు. ఇప్పుడు హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఎమినేషన్ అవసరం లేదు. ఇప్పుడు పూర్వం ఎన్టీ రామారావు నిజంగా ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో కూడా 50 రోజులు 100 రోజులు 200 రోజులు ఎందుకండి ఏంటి సినిమాలు? ఆ టికెట్ 3.5 టికెట్ 5 రూపాయలు 10 రూపాయల టికెట్ ఉన్నప్పుడు కూడా 100 రోజులు ఆడేవాళ్ళు, ఎందుకంటే డబ్బు అలా వచ్చేది. ఇప్పుడు మీరు ఒక్కసారిగా 3.5 టికెట్ని 350 చేసేసి 10 రూపాయల టికెట్ని 1000 రూపాయలు చేసేసి అమ్మటం వల్ల ఇది ఫ్యాన్స్ జోబుకి చిల్లు పెడుతున్నారండి. ఫ్యాన్స్ అంటే మీకోసం వాళ్ళు చొక్కాలు చింపుకుని రక్తాలు కాల్చుకుని బ్లేడ్లు కోసుకునేంత ఫ్యాన్స్కి మీరు చేయవలసిన ఉపకారం ఏంటి? వాళ్ళు సెపరేట్గా షో వేసి ఫ్రీగా చూపించాలి న్యాయంగా. నిజానికైతే అది పోయి వాళ్ళ దగ్గర వేలు అవుతున్నారు మీరు, ఇంకా లాగుతున్నారు. అంటే ఆడు ఫ్యాన్స్ నీకు రక్తం చిందించాడు, జోబులు కట్ చేసుకున్నాడు, జోబులు కొడుతున్నారు మీరు. ఇది మాత్రం అన్యాయంగా ఈ ఫ్యాన్స్ బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ కోసం వేయడం అనేది చాలా తప్పండి. అన్యాయం, చాలా అన్యాయం. దీనివల్ల ఫ్యాన్స్ నష్టం అవుతుందండి. ఇప్పుడు అంత 100 వాళ్ళు కూడా నిజంగానే మనం ఎంతైనా సరే టికెట్ ఎంతైనా సరే మనమే, ఎందుకంటే మనం ఫ్యాన్స్ చూపించుకోవాలి, మన సత్తా చూపాలి, ఓపెనింగ్స్ రికార్డులు చూపించాలి అని ఆ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఆ తాపత్రయపడటం అనేది కూడా దీనికి దోహదం చేస్తుందని చెప్పి 100% దోహదం చేస్తే దీనివల్ల ఇది చెడ్డ పరిణామం అండి. ఇది దీనివల్ల ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరో మీరునేం కాదండి, మాసులు ఉంటారు కదా, వాళ్ళు 1000 రూపాయలు పెట్టి ఇక్కడ కొనాలంటే ఎవడెవడితే కొట్టాలాడు. అంటే బయట దగ్గర కాదు, పేదవాళ్ళు కూడా అందులో చాలా మంది ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర 1000 రూపాయలు కొట్టి అంటే పట్టుకొచ్చో కొట్టో దుబ్బో ఆడు సినిమా చూస్తున్నాడు. అంటే ఒక విధంగా మనం ఆ క్రైమ్ మనమే ఎంకరేజ్ చేస్తున్నామండి. ఇది ఇప్పుడు మీకు 1000 రూపాయలు అంటే ఆఫ్టర్ నాకు 1000 రూపాయలు ఆఫ్టర్ అండి, మనతో ఎలాగ చూడం. 1000 రూపాయలు నుంచి చూస్తున్నాడు, ఏమైనా బెనిఫిట్ ఫ్రీగా షో అయితే చూద్దాం. అలాంటి వాళ్ళు ఫ్యాన్స్ అనేవాడు అంత పిచ్చి ఉండదు కాబట్టి ఆ ఫ్యాన్స్ అనేవాడికి పిచ్చి ఉంది కాబట్టి అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఈ సంజయ్ థియేటర్లో చచ్చిపోయిన ఫ్యామిలీ మా వైశ్యాస్ అంట, అది ఆ విషయం మాకు 3 రోజులు 4 రోజుల క్రితం తెలిసింది. మాకు ఎంతమంది ఎవరికి తెలియదు. మాకు వాళ్ళు వైశ్యాస్ అంటే ఎల్బీ నగర్లో ఆయన గోల్డ్ షాప్లో ఏదో 30,000 రూపాయలు జీతానికి ఉద్యోగం చేస్తున్నాడంట. అతనండి చేస్తున్నాడంట అట 30,000 రూపాయలు ఉద్యోగం చేసే వ్యక్తి ఫ్యామిలీతో, 4 ఫ్యామిలీ వాళ్ళు, భార్య 2 పిల్లలు కదా, 4 వచ్చి 4 సుమారుగా 10,000 రూపాయల టికెట్లు అవుతుందిగా. మామూలుగా అయితే 1200-1300 టికెట్ ఒక్కొక్కటి. మళ్ళీ దానికి ఆకారంలో కూల్ డ్రింకులు ఉంటాయి కదా. అవును, 4,000-5,000 అయింది కదా. ఈజీగా 5,000 రూపాయలు చేత కాడ 5,000 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళవలసినంత అవసరం ఉందండి ఆ రోజు బెనిఫిట్ షోకి. అంత గొడవలో, అంత కరువులో. నిన్న మా వైశ్య కమ్యూనిటీ తరఫున మా వీబీజీ ఫౌండేషన్ మడిబడి రాజు గారి ఆధ్వర్యంలో మేము అందరూ 10 మంది కలిపి తలో కొంత వేసుకుని వాళ్ళకేదో మనం సాయం చేయడం జరిగిందండి. నిన్న జరిగింది అది. ఎందుకంటే ఎవరో ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా మీరు కోమటోళ్ళకి మీకు బుద్ధి లేదా, వాళ్ళకి ఒక అన్యాయం చేస్తే మీరు ఎవరు వెళ్ళి పలకరించరా అని అడిగారు. అసలు కోమటోళ్ళ అనే విషయం మాకు తెలియదు. అది మాకు తెలిసిన తర్వాత మేము అందరం వెళ్ళి ఆయన పంపించి డబ్బులు ఇచ్చి పంపించామండి, తలో 10 రూపాయలు వేసుకుని. ఎందుకంటే మన సొంత ఎంతో మనం కూడా సాయం చేయాలని. అంటే మామూలుగా ఎవరు ఏ కార్యక్రమం చేస్తామో ఇది మా కమ్యూనిటీ గారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి పట్టుకుని ఇచ్చారండి వాళ్ళకి. ఇది మేము వాళ్ళు చేయగిన సాయం. ఆ రోజునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 25 lakhs కూడా ఇచ్చారు. మన మైత్రి మూవీస్ నిర్మాతలు 50 లక్షలు ఇచ్చారు. ఇది కాకుండా ఈ ఫ్యామిలీ అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ హాస్పిటల్కి వచ్చి మేము చూసుకుంటాం అని చెప్పారు. ఏం లేదు, గవర్నమెంట్ చెప్పిందిగా మేము చూసుకుంటామని మొత్తం అని చెప్పి కోమటిరెడ్డి గారు చెప్పారు కదా. కోమటిరెడ్డి గారు చెప్పారు కదా, వాళ్ళు ఇవ్వదని అనలేదుగా, మేము చూసుకున్నామని చెప్పారు. వాళ్ళు చేసే వాళ్ళు సాయం చేయాలి కదా. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 25 lakhs రూపీస్ వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇచ్చారండి. అవును, గవర్నమెంట్ ఏమో మొత్తం ఖర్చులను వాళ్ళు చూసుకుంటుంది అన్నారు. 50 లక్షల రూపాయలు మైత్రి మూవీస్ వాళ్ళు ఇచ్చారు. అల్లు అరవింద్ గారు 25 lakhs ఇస్తా అన్నారు.
దాంట్లో 10 లక్షలు ఇచ్చారు, మిగతా 15 లక్షలు ఇంకా ఇవ్వలేదని ఎవడో నిన్న యూట్యూబ్లో వీడియో పెట్టాడు ఒకడు. అంటే ఎన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా ఏంటంటే నోటుకు వచ్చినట్టు ఎవరికాలు చెప్తారు. అదే అందులో అసలు నిజం కూడా ఉండదు. ఇలాంటి టైంలో నిజమా అని చెప్తే ఎవడొకడికి. అవును, 10 లక్షలు ఇచ్చారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వెళ్తారు. ఆ మాట్లాడే ఎవడో తెలియదు. ఆడు ఏం అథెంటిక్ పర్సన్ కాదు, ఛానల్ పర్సన్ కాదు, లేదు కాదు పబ్లిక్ కాడు. అవును, ఆడికి వెళ్తే ఈ విషయాలు నేను ఏది ఏమైనా బన్నీ గారు ఇంత కష్టపడి గొప్ప సినిమా తీసి నేషనల్ వేజ్కి ఒక 1000 కోట్లు 100 కోట్లు కలెక్ట్ చేసి సినిమా తీసి మన పాన్ ఇండియా స్టార్ అయిన ఆనందం కంటే కూడా ఈ ఇండస్ట్రీకి ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి మాత్రం చాలా బ్యాడ్ పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఏ విషయాన్ని ఇప్పుడు ఈ సెలబ్రిటీలు ఏంటి పరిస్థితి అంటే, ఆ రోజు ఆయన దగ్గరికి సపోర్ట్ గా వెళ్ళిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయిన. సపోర్ట్కి వెళ్ళారంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన కరెక్ట్ అని చెప్పడం కోసం కాదండి. ఏదో మీకు ఆపద వచ్చి మీకు ఇబ్బంది వస్తే వచ్చి పలకెత్తారు. అంటే పలకింది మాత్రాన్ని మేము వెనకాల ఉన్నామని అంటే నేను చెయ్యి నువ్వు మళ్ళీ థియేటర్కి వెళ్ళాను కాదు. దాన్ని కూడా ఆయన తప్పు పెట్టారు కదా. అవును, పెట్టారు ముఖ్యమంత్రి గారు. అదే కాలు పోయిందా, కన్ను పోయిందా, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కన్ను పోయిందా, కిడ్నీలు పోయాయా, అది అంత తిట్టవలసిన అవసరం ఉందా దాంట్లో? కాదండి. అంటే ఒక పక్కన నీకు నీ బాధితులు అక్కడ ఉంటే వాళ్ళ మీరు ఎవరు కూడా పరామర్శించకుండా అసలైన బాధితులు ఆ విషయం చెప్పచ్చు కదా. అదే అలా అనకుండా కాలు ఇరిగిందా, కన్ను ఇరిగిందా, కిడ్నీ పోయిందా అని అంత తిట్టవలసిన అవసరం ఉందా అంటున్నాను. అంత తిట్టవలసిన అవసరం లేదు. అంటే మీరు పరామర్శించాల్సింది హీరోనే, లేకపోతే అక్కడ హాస్పిటల్లో అంటే ఏమంటే ఇప్పుడు హీరోని కాదండి, వాళ్ళనే పరామర్శించాలి. ఇప్పుడు ఏ ప్రభాసం మళ్ళీ హాస్పిటల్కి పరామర్శిస్తే అక్కడ ఏమవుతుందండి? ఆ క్రౌడ్ని తిట్టుకోగలరా ఎవరన్నా? క్రౌడ్ తట్టుకోగలరా? అది వేరే విషయం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారంటే సైలెంట్ గా వెళ్తారు కదా. ఈ హీరోకి ఆ పిల్లడికి సంబంధం ఏంటి అసలు? ప్రభాసే వెళ్ళక్కర్లా, ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్ ఎవరన్నా వెళ్ళొచ్చు కదా. అది వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో, ప్రభాస్ అక్కడ కూడా వెళ్ళలేదండి. ఊరికి చెప్తున్నా మీకు, నేను ఎగ్జామ్ చెప్తున్నాను. అంటే పెద్ద స్టార్లు వస్తే వాళ్ళకి ఇబ్బంది కదా. ఏదైనా మాస్క్ వేసుకుని వెళ్ళాలి తప్ప ఎవడైనా నేను వస్తున్నాను ఇంటిమేషన్ వెళ్తే మళ్ళీ ఇప్పుడు కిమ్స్ లాంటి హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి భద్రత ఏదో సెక్యూరిటీ ఉంటుంది. వస్తున్నారు అంటే దాని ఏర్పాటు కూడా దాని తగ్గట్టు చేసుకుంటారు. నేను వెళ్ళినప్పుడు ముందే ఇంటిమేట్ చేసి అతనికి ఈ పేషెంట్ వాళ్ళ చిన్న ఆయన అండి, అది నెంబర్ మా దగ్గర మేము ఫోన్ చేస్తే 11 వస్తున్నాం అంటే మా రాజుగారు ఆయన వెళ్ళారు. వెళ్ళి నుంచి చెక్ ఇచ్చి వచ్చామండి. ఓకే, ఎందుకంటే అందరూ కలిసి వెళ్ళడానికి ఏమో అక్కడ జనం ఎక్కువ మంది వస్తే రాని ఉద్దేశం మేము అందరూ వెళ్ళలేదు. మేము ఆయన ఒక్కరిని పంపించాం మా తరఫు నుంచి. ఆ బీబీజీ ఫౌండర్ రాజుగారు ఒక ఆయన పంపించామండి మా సాయం చేయడం కోసం. అది మేము సెలబ్రిటీస్ కాదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. మేము మీకు పంపించాల్సి వచ్చింది. అదే కనుక ఏ సెలబ్రిటీ వస్తున్నాడు చిన్న లీక్ వచ్చినా అక్కడ 20 కెమెరాలు ఉంటాయి, మళ్ళీ జనం ఉంటారు, గందరగోళం అయిపోద్ది. అది వాస్తవం. వాళ్ళు వచ్చేది పేషెంట్ చూడడం కోసం కాదు, ఈ హీరోని చూడడం కోసం వచ్చేది. అది మళ్ళీ మళ్ళీ కొత్త కేసు అవుద్ది. సో అది అంటే సెలబ్రిటీలు అంటే సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది, ఎవరో వెళ్ళలేదని. దానికి మళ్ళీ జగపతి బాబు గారు చెప్పారు, నేను వెళ్ళొచ్చాను, కాకపోతే నేను దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలనుకోలేదు కదా, ఇప్పుడు దాకా చెప్పలేదు, ఎవరూ వెళ్ళలేదని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది, నేను వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చాను. దాని గురించి కూడా మళ్ళీ అందాక ఒక యూట్యూబ్ ఛానల్లో కౌంటర్ చూశానండి. జగత్ బాబు ఇలా అంటున్నాడు, అసలు ఏం జరిగింది అక్కడ, జగత్ బాబు ఇలా వెళ్ళాడు ఏంటని మళ్ళీ దాని గురించి నిజమా అబద్ధమా అని మళ్ళీ దాని గురించి విశ్లేషణ కార్యక్రమం పెట్టారు అక్కడ. అంటే వెళ్ళకుండా వెళ్ళానని చెప్పేసి ఏం మరి ఈ విశ్లేషణ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఆ స్థాయి వ్యక్తి అవసరం ఉంది అతనికి, రాలేదని చెప్పేస్తారు కాళ్ళు. ఆ ఫ్యామిలీ జగపతి బాబు ఎప్పుడు వచ్చాడు అనేస్తారు కదా, అది ఆయనకి ఇంకా బ్యాడ్ కదా అక్కడ నిజంగా వెళ్ళకపోతే. ఇల్లు ఉంటారులేండి, వెళ్ళకండి అంత పర్సనల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఇప్పుడు ఇంతకీ సినిమా ఇండస్ట్రీ నిజంగా ఏంటి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలిపోయే అవకాశాలు ఎవరు ఉన్నాయా? కాదండి, మద్రాసు నుంచి ఆంధ్ర ఎందుకు వచ్చామంటే మనం ఆ తమిళ తెలుగు అప్పుడు ఇచ్చామండి. మళ్ళీ తెలంగాణలో తెలుగు, ఆంధ్రలో తెలుగు ఉందా ఏంటి, రెండు ఒకటి కాదా ఏంటి? అంటే ఇక్కడ మరి ఏదో కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నారు సినిమా వాళ్ళ మీద అని చెప్పేసి అయ్యింది యూట్యూబ్ ఛానల్స్ తమిళ తప్ప. పవన్ కళ్యాణ్ వచ్చేంటారా ఎక్కడికైనా అన్నాడని ఒకళ్ళు కొంతమంది, అక్కడ ఇండస్ట్రీ ఏముంది ఇక్కడ ఇండస్ట్రీ మీ అంతగా ఏం కావాలి మేము అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని. ఇందాక జగన్ గారిది ఎప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్ పనులు బయట తిరుగుతుందండి ఒక వీడియో, ఏమని ఇక్కడ స్టూడియోలు కట్టుకోండి మేము సైట్లు ఇస్తాం, జూబ్లీస్ లా తయారు చేస్తాం ఏరియా అంతా అని ఇప్పుడు ఆయన అన్న టైం క్లిప్పింగ్ ఇప్పుడు తిరుగుతుంది మళ్ళీ. ఎన్ని పుకాలు సార్, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్దండి. ఎందుకంటే మనకు ఒక హబ్బు లాగా సెంటర్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ మేము మీకు ఉన్నాం, సెటిల్ అయి ఉన్నాం కాబట్టి తొందరగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అంటే ప్రభుత్వం నుంచి కూడా మీకు తగినంత ప్రోత్సాహం వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా మీరైనా ఎక్కడైనా సరే ఏ ఇండస్ట్రీ అయినా సరే. అల్లు అర్జున్ ఇన్సిడెంట్ గురించి ఇండస్ట్రీ అంతా సినిమా ఇండస్ట్రీ ఎందుకు వదులుకుంటుందండి? అంతకుముందు అంటే అన్కన్వెన్షన్ విషయం కూడా ప్రస్తావిస్తున్నారు చాలా మంది. అవును, అవన్నీ పర్సనల్, అది కూడా రీసెంట్ గానే. అవును, అంటే వరుస పెట్టి జరుగుతా ఉన్నాయి. అవును
కన్వెన్షన్ చేయడం అనేది అది మళ్ళీ దాంట్లోకి వెళ్తే ఇంకో ఎందుకని అసలు ఈ మధ్య కాలంలో అసలు సినిమా ఇండస్ట్రీ సంబంధించి వరుస పెట్టి ముందు ఒక రాజ్ తరుణ్ ఇష్యూ, తర్వాత ఒక జానిమాష్ ఎన్ కన్వెన్షన్ ఇష్యూ, తర్వాత ఒక జానిమాష్ ఇష్యూ, సమంత ఇష్యూ, ఒక సమంత, తర్వాత ఇప్పుడేమో ఈ ఎంతగా ఇక బన్నీ అయితే చాలా పెద్దది. మోహన్ బాబు గారు మర్చిపోతారు మీరు, మోహన్ బాబు గారు క్వాట్ పిటిషన్ క్వాష్ చేయలేదంటే అది మళ్ళీ అతనికి రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అని చెప్పేసి శుక్రవారం చూస్తారు. ఏం జరుగుతున్నాడు అసలు? శుక్రవారం కోసం చూస్తారు ఇల్లు, ఎందుకంటే శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం ఆదివారం బెయిల్ ఉండదు కాబట్టి అప్పుడు దాకా ఆయన అరెస్ట్ చేయరు. శుక్రవారం రోజు బన్నీని అరెస్ట్ చేసినట్టు శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మన రామ్ గోపాల్ వర్మ, నెక్స్ట్ లైన్ లో ఉండారు కృష్ణమురళి, వీళ్ళందరూ ఉన్నారు, లైన్ లో ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఇవన్నీ అందరికీ ముందు ఇట్టిచ్చారు కదా. పోసాని కృష్ణమురళిని వీళ్ళెందుకు అరెస్ట్ చేస్తారు? వీళ్ళు కాదు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. రామ్ గోపాల్ కూడా వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళే అరెస్ట్ చేస్తారు. మీరు చెప్పారు కదా సినిమా ఇండస్ట్రీకి ఏంటి సినీ అంటున్నారు కదా, ఈ దరిద్రం పట్టుకుంది అంతే. ఎక్కడో జరిగిందండి. ఇప్పుడు ఎక్కడో మొత్తం మంది పట్టుకున్నారు అనుకోండి, సినిమా ఇండస్ట్రీ మీద మాడతారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఫోకస్ లో ఉంటుంది కాబట్టి. అదే అంటే మీ దృష్టిలో రేపేమోపో ఆర్జీవీని అలాగే పోసాన్ని అరెస్ట్ చేయడం తప్పదు. మీ సోషల్ మీడియా చూసి చెప్తున్నాను నేను. అంటే నాకు ఫోన్ చేసి, నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. మీ ఇండస్ట్రీలో నడుస్తా ఉన్నాను. అదే మీకు తెలిసి నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్జీ కోసం వచ్చారు, తిరిగారు. ఆయనేమో అనిశాను ఆయన తిరుగుతున్నాడు, వీళ్ళేమో నా పోలీసు దొరకట్లేదు, మాకు కనపట్లేదు అంటారు. వీళ్ళు ఎక్కడో కేరళ ఉన్నారంటే అంటారు. ఆయన పక్క ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. నేను ఇక్కడే ఉన్నాను ముర్రు అన్నాడు. నడుస్తుంది. మొన్న ఏదో బెయిల్ టైం ఇచ్చారు ఆయనకి, శుక్రవారం లోపు మిమ్మల్ని అరెస్ట్ చేయమని వచ్చి సమాధానం చెప్పమని. ఆ శుక్రవారం వెళ్ళిపోయింది. ఇప్పుడు వస్తారు రేపు మళ్ళీ వాళ్ళు వెయిట్ ఫర్ ఫ్రైడే వెయిట్ చేస్తారు. అంటే ఎవరి జాతరలో వాళ్ళు ఉండటం కోసం ముందు చెప్తారు. ఇప్పుడు పోలీస్ హార్ను మోగుతూ వస్తుంటది. ఎందుకు చెప్పండి? పోలీస్ హార్ను అదే కాదు కూడా క్లియర్ చేయమని చెప్పి మేము వస్తున్నారా బాబు, దొంగలే ఉంటే పట్టు పారిపోంటారని ఆ యాంగిల్ చెప్తున్నారా? అలాగా వీళ్ళు ముందు ఇంటిస్తారు, వీళ్ళు త్వరలో అరెస్ట్ చేస్తామని. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ తప్పించుకోండి అని చెప్పడానికి, అది బెయిల్ తెచ్చుకోండి, పేపర్లు తెచ్చుకోండి అని చెప్పడం కోసం. అదే ఏదో రకంగా మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోండి చెప్పడం కోసం. ఇది సినిమా జోకులు అని చెప్పింది. అదే సో మొత్తానికి మరి ఇండస్ట్రీలో ఇన్ని వరుస పెట్టి ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే మా ఛాంబర్లో చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాకి ఒక పెద్ద దిక్కు అంటూ లేకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉత్పాదనం అవుతున్నాయి. గతంలో దాసనారాయణ అది 1000% కరెక్ట్ అండి. గతంలో దాసనారాయణరావు గారికి సమస్య అంటూ వస్తే ఆయన పిలిచి మరీ సెటిల్ చేసేవాడండి. దాసనారాయణరావు సమస్య కాదు, ఇండస్ట్రీలో సమస్య వస్తే దాసనారాయణ గారి దగ్గరికి స్పెల్లింగ్ తప్పుడుతున్నారు. దాసనారాయణరావు గారి దగ్గరికి ఏ సమస్య వచ్చినా లేదా ఆయన తెలిసినా ఆయన పిలిచి మరీ సెటిల్ చేసి కాంప్రమైజ్ చేసి ఇద్దరిని దెబ్బలాడి తిట్టి పంపించేవారండి. ఆయన లేని లోటు ఏంటి అంటే ఇప్పుడు చెప్తుంది ఎవరికైనా. కరోనా వచ్చినప్పుడు తెలిసింది, మళ్ళీ ఇప్పుడు తెలిసింది, ఈ సమస్య వచ్చినప్పుడు తెలిసిందండి. అలాగే ఈ చిరంజీవి గారు పెద్ద మనిషిగా అని కూడా అనుకుంటే చిరంజీవి గారు చెప్పారు ఏమని, నేను పెద్ద మనిషిగా ఉండను, సమస్య వస్తే నేను సహాయం చేస్తాను తప్ప నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని చెప్పడం జరిగింది ఒకసారి, గుర్తున్నా మీకు? అవును. అలాగా ఇప్పుడు ఆయన పరిమితులు ఆయనకు ఉంటాయి. ఉంటాయి. ఎందుకంటే దాసనారాయణరావు గారి ఇల్లు డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. అలా ఈయన చేయడానికి కుదరదు, ఎందుకంటే స్టార్ కాబట్టి. లేదా ప్రతి కూడా వస్తారు అక్కడికి, రోజు 1000 మంది వాళ్ళే ఉంటారు. అదే ఆయన కష్టం అయిపోద్ది. ఆయన అది పొరపాటు అంటది. కానీ దాసనారాయణరావు లాంటి వ్యక్తి ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ లేరండి ఇంతవరకు. అంతే కదా, ఎవరు కనిపించట్లేదా? కనుచూపు మేరలు ఎవరు కనిపించ అంటే సార్ ఉన్నారండి. తమ్మరెడ్డి వరదరాజు గారు, సి కళ్యాణ్ గారు ఇలా ఉన్నారండి. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటాయి. దాసనారాయణరావు అసలు దేని గురించి మేస్త్రి అంటే ఆయన టైట్ కూడా ఆయన అనేవారు కదా. అసలు సమస్యలకి వస్తే వెంటనే స్పందించే వ్యక్తి. ఆయన గొప్పతనం ఎవరికి రాదండి. ఇంకా రెండోది ఏంటంటే ఆయన పిలిచికి మాట్లాడితే ఎవరైనా నోరు మూసుకుని వినవలసిందే. ఇప్పుడు సి కళ్యాణ్ గారు, మా అన్నయ్య భరద్వాజ్ గారు పిలుస్తారు అనుకోండి, మీరు వినొచ్చు, నేను వినపోవచ్చు, లేదా నేను వినొచ్చు, మీరు వినపోవచ్చు. వన్ సైడ్గా ఉంటుంది కదా అక్కడ. అదే ఆ గురుగారు అనుకోండి, ఆయన విగ్రహం చూసినంటే సార్ అని ఇండస్ట్రీ అంతా గౌరవిస్తుంది. అది ఫేస్ గ్లామర్ తప్ప మీ కోట్లు ఉన్నాయా లేవా అని కాదండి. ఆ ఫేస్ లో ఉన్న గ్లామర్ అలా ఉంటుంది. ఆయన డెఫినెట్ గా మాట అందరూ వినేవారు కూడా. అదే చిన్న సమస్య గురించి ఆయన అందరూ గురువు అని చెప్పేసి గురుగారు అనేవారు, మేస్త్రి అనేవాళ్ళు. ఆయన మహానుభావుడులేండి. ఆయన లోటు లేనప్పుడు చెప్తుంది మనకి, ఉన్నప్పుడు ఆయన చాలా మొత్తానికి ఇప్పుడైతే ఇలాంటి జరిగినప్పుడల్లా చాలా స్పష్టంగా గుర్తొస్తున్నారు అందరికీ దాసు గారు. ఇది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు రేపు 26వ తారీఖు నాటికి ఏదో దిల్ రాజు గారు అమెరికాలో ఉన్నారండి, గేమ్ చేంజర్ ఫంక్షన్ కోసం వెళ్ళారు. చిరంజీవి గారు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి 26వ తారీఖున వస్తారని నాకు తెలిసింది, నా బయట తెలిసిన విషయం. ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి దాన్ని ఏదో బయోమీడియా చేసి చట్టం తన పని చేసుకెళ్తుంది, అది వేరే విషయం. అది
ఈ ఇండస్ట్రీ మీద ఇలా కోప్పడకుండా పగబట్టకుండా ఇండస్ట్రీని మీరు బ్లేమ్ చేయకుండా మాత్రం ఇండస్ట్రీ తరఫున చేయవలసిన బాధ్యత వాళ్ళిద్దరికి ఉంది. వాళ్ళిద్దరు చేస్తున్నారు. ఎందుకంటే మన దిల్ రాజు గారు FTC చైర్మన్ అంటే ఏంటి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేయాల్సిన బాధ్యత అనుకుంది కదా. కాబట్టి ఇక్కడి నుంచి ఇండస్ట్రీ ఆంధ్ర వెళ్ళిపోద్ది, అలాంటి ఏం జరగవు, అన్ని ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది. రాజుగారు లాంటి వాళ్ళకి పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకి ఒక సవాల్ ఎదురైంది. ఆ సవాల్ని ఆయన చేయిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ప్లస్ రెడ్డి గారికి ఫస్ట్ టైం ఇది, దిల్ రాజు గారికి ఇది ఫస్ట్ కేసు కాబట్టి దీన్ని చాకచక్యంగా హ్యాండిల్ చేస్తారు. వీళ్ళు రేపు గేమ్ చేంజర్ ఉంది, రేపొద్దునేమో మాసు మహారాజు ఉంది, డాకు మహారాజు ఉంది, సంక్రాంతికి వస్తున్నాము ఉన్నాయి. 4 సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు. ఈ రేట్లు హైక్ చేయను అని అనటం వల్ల మేమైతే ఎవరు ఫీల్ అవ్వట్లేదు. ఆ నలుగురు ప్రొడ్యూసర్ ఫీల్ అవుతున్నారేమో కానీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇలా 2 సినిమాలు ఆయనయే, దిల్ రాజువి 2 ఓను, ఒకటి డిస్ట్రిబ్యూషన్ కూడా అయింది. 3 సినిమాలు ఆయనయే. ఆ రకంగా చూసుకుంటే 3 సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూటర్, 2 ఈ కన్నది అయినట్టుగా 3 సినిమాలు ఆయనకి. ఆ బాధ్యత దానికి ఉందండి. దాన్ని చాకచక్యంగా సెటిల్ చేస్తారని మేము అనుకుంటున్నాం ఇండస్ట్రీ అంతా. ఈ లోపు మాకు ఇండస్ట్రీ నుంచి వార్నింగ్ ఏంటంటే ఎవరికాలు నోటుకొచ్చినట్టు డిబేట్లు పెట్టి సీఎం గారి మీద కానీ ఇంకో దాని మీద అవాకులు చవాకులు ఏం పేలొద్దు, సమన్వయం పాటించండి అని చెప్పి మాకు కూడా అందరూ అంటే పెద్దలు ఉంటారు కదా. ఇప్పుడు మేము కమిటీలో ఉంటాం కాబట్టి మేము బాధ్యతగా మేము మాట్లాడితే అది ఇండస్ట్రీ తరఫున మాట్లాడి ఉంటుంది. అది ఎవడో ఏదో మాడితే మనం ఏం చేయలేము. అది కొంచెం బాధ్యత కాలంలో ఎవరు మాట్లాడద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టారు కదండి, దాంట్లో తెలంగాణ ఛాంబర్ వాళ్ళు దాంట్లో మా వాళ్ళు అందరూ ఉన్నారు కదా. వాళ్ళు చెప్పారు మీకు రేట్లు తగ్గి పెంచనంటాం అనేదాన్ని మేము స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం. మాకు అక్కలేదు అంటున్నారు. మొన్న కూడా మీకు ప్రసాద్ ఐమాక్స్లో చిన్న గొడవ అయిందండి ఈ సినిమాకి. అవును, అంతే కదా, వేయలేదు కదా. ఎందుకు లేదు? రేట్లు పెంచితే ఆ డబ్బంతా మీద దొప్పుతున్నారు. మా థియేటర్కి ఏం మాకు షేర్ ఇవ్వట్లేదు, ఆ బెనిఫిట్ మాకు ఇవ్వట్లేదు, మేము ఎందుకు పెంచాలని వాళ్ళు. వీళ్ళేమో కష్టపడి రేట్లు పెంచుకుంది సినిమా ప్రొడక్షన్ చేసింది మేము కదా, నువ్వు ఏ సినిమా వేసినా నీకు రావాల్సిన షేర్ అదే కదా, ఆ షేర్ నువ్వు తీసుకొని వాళ్ళు. అలాగే ఏదో జరిగింది. అందుకని ఆ ప్రసాద్ ఐమాక్స్లో సినిమా వేయలేదు. అదే మిగతా వాటిని వేసారు, తప్పండి వేశారు. అంటే ఒక ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్లో ఈ సినిమా పడలేదు అనే ఫీలింగ్ ఉంది. అంటే అది కూడా న్యాయం కాదు. ఎందుకంటే వేయకపోవటం వల్ల నిర్మాతలు దాన్ని డిస్ట్రిబ్యూటర్లో ఆఫ్ చేయడం వల్ల వీళ్ళకి నష్టం. ఇప్పుడు ఆ మల్టీప్లెక్స్ వేస్తుంటే అవి కూడా ఫుల్ అయ్యాయి కదా. అవును, ₹1 కోటి 50 లక్షలు ఎంతో అదనంగా షేర్ వచ్చేది కదా. నా ఎగ్జిబిటర్కు 2% 3% ఎక్స్ట్రా షేర్ ఇవ్వడం వల్ల ఏమీ నష్టం లేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. అదే తప్పేం లేదు. ఎందుకంటే అలాంటి పెద్ద సినిమాకి ఆ వేవ్లో వచ్చే డబ్బు వేరుగా ఉంటుందండి, తర్వాత వచ్చే డబ్బు వేరుగా ఉంటుందండి. ఇప్పుడు ఆ 4వ తారీఖున ఏ సినిమా ఒక్కడ కూడా రిలీజ్ అవ్వాలి తెలుసా మీకు? చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా ఏది రిలీజ్ అవ్వాలి. ఎందుకు? అన్ని సినిమాలను అదే క్యాప్చర్ చేస్తుంది, అన్ని థియేటర్లు నేను అందువల్ల చేయలేదు. అలాగా మీరు అంత పొటెన్షియాలిటీ ఉన్న సినిమాని తెలిసినప్పుడు ప్రసాద్ ఐమాక్స్లో 5 స్క్రీన్లు ఉన్నాయండి. 5 స్క్రీన్లు పడేది కదా. 5 స్క్రీన్లు ఇంటూ 4 షోలు, పెద్ద స్క్రీన్తో కలిపి 6 ఇంటూ 4 24 షోలు అండి. 24 షోలకి ఒక రోజుకి ఎంత డబ్బు వస్తుంది మీకు? ఒక్క రోజుకి అదే 7 రోజులు ఆడితే ఎంత డబ్బు వచ్చేదండి? ఆ డబ్బు అంతా వీళ్ళు పోగొట్టున్నారు, డిస్ట్రిబ్యూటర్ పోగొట్టున్నారు. అంటే ఈ డబ్బు ఇంకో థియేటర్లో వస్తలేనంటే కుదరదు. ఆ రోజు డబ్బు ఆ రోజే, అంతే. అది రిపీటెడ్ ఆడియన్స్ అవ్వచ్చు, ఇంకోటి ఆడియన్స్ అవ్వచ్చు, వెళ్తూ చూసే ఆడియన్స్ అవ్వచ్చు, లేదా ప్రసాద్ ఐమాక్స్లో చూడాలనుకునే అభిమానులు ఉంటారు, వాళ్ళు అవ్వచ్చు. ఆ డబ్బు మాత్రం అదనంగా ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎంతో కొంత నష్టం వచ్చిందండి. ఓకే. సో ఈ మొత్తాన్ని మీరు చూస్తుంటే అల్లు అర్జున్ దీంట్లో నుంచి 26వ తారీఖు నిర్దోషిగా బయటపడతాడని నమ్ముతున్నారా మీరు? ఏమన్నా ఇప్పుడు నేను చెప్పండి, ఇతను మర్డర్ చేశాడా, ఇతను యాక్షన్ చేశాడా, ఇతను ఏం చేశాడు? ఇది ఏం చేయలేదు కదా. అది ఏదో వచ్చింది. ఒక దానికి ఇతను కారకుడు అయ్యాడు, ఇతని వల్లే అది జరిగింది అనేది ఒక కేసుగా పెట్టారు కదా. ఇప్పుడు మీకు గతంలో ఈ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చి గుర్తుందో లేదు మీకు? పనిష్మెంట్ ఆ కథ ఇప్పుడు ఈ సినిమాలో జరిగిన కథ ఇదే. బన్నీ చేసిన తప్పు కాదు, కానీ అది బన్నీకి ఎఫెక్ట్ ఉంది కాబట్టి బన్నీ దాన్ని పనిష్మెంట్ అనుభవించాల్సిన బాధ్యత. అదే ఇప్పుడు పోలీసుల విచారణలో ఈయన అసలు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉందా లేదా? ఎందుకంటే రావద్దని వీళ్ళు చెప్పామని అంటున్నారు కదా థియేటర్ వాళ్ళకి. మేము చెప్పాం, చెప్పారండి. యాక్షన్ జరగకుండా ఉంటే ఏం పట్టించుకుంటారు? అప్పుడు అసలు ఉండదు కదా, జరిగింది కాబట్టి. అదే దురదృష్టం అన్నాను. అది ఇతని అబద్ధాలన్నీ ఎన్ని నిజాలు చెప్పిన ఎన్ని ట్రాష్ అండి. ఎన్ని జరగకుండా ఏం లేదండి. ఎన్ని జరిగి కాబట్టి అనవసరం ప్రెస్ మీట్ పెట్టాడు కూడా లాగారు వీళ్ళు. ప్రెస్ మీట్ పెట్టక ముందు కూడా వీళ్ళు ఎప్పుడు ఈ పాయింట్లు ఎత్తలేదండి. ఇతను మధ్యలో వెళ్ళిపోయాడు, సాంగ్ అయ్యేదాకా ఉన్నాడు, జాతర సాంగ్ అయ్యేదాకా ఉన్నాడని ఎవరు చెప్పలే అసలు. అవును అవును, మేము వెళ్ళలేదు, బలవంతంగా మా డీసీపీ గారు వచ్చి బయటకు తీసుకొచ్చారని చెప్పాడు తప్ప 20 నిమిషాల
2 గంటలు ఉన్నాడు ఇదని చెప్పలేదండి. అది తర్వాత వచ్చింది, ఇతని ప్రెస్ మీట్ పెట్టడం వచ్చింది ఎన్ని మొత్తం అంతా కూడా మొత్తం అసలు పోలీసులు ఏంటంటే బయటకు వచ్చి నీ తొక్క తీస్తాం తాడు తీస్తాం ఏంటి మమ్మల్ని మా మీద కౌంటర్ ఇస్తాం ఏంటని అడుగుతున్నారంటే ఎంత రేంజ్కి ఇది వెళ్ళిపోయింది ఈ విషయం. అంటే సీఎం గారు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు మాడింది, ఇందుగా మాట్లాడింది ఏసీపీ ఏమో. అతను ఆల్రెడీ సస్పెండెడ్ ఏసీపీ అండి మాట్లాడింది, ఎవరి పర్మిషన్ అందుకని అతనికి ఏదో మేర్బడి కోసం నోటి దూల అతనికి మేర్బడి కోసం అంతే, మెహర్బానీ కోసం ఇంకో దానికోసం అతను అందుకనేగా ఈ కేసుతో సంబంధం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పి ఇచ్చారు కదా. అతను ఎవరికి చెప్పా పెట్టకుండా చేసింది. అతను ఆల్రెడీ సస్పెండెడ్, వివాదాస్పదుడు అతను గురించి ఎవరికి తెలియదు. పాపులర్ అయిపోయాడు. ఇది ప్రెస్ మీట్ పెట్టి పాపులర్ అయ్యాడు. ఇది అందరూ కూడా అందరికీ దృష్టిని ఆకర్షిస్తున్న ఒక విషయం ఉంది రామ్ సత్యనారాయణ గారు. ఏంటంటే మెగా ఫ్యామిలీ ఎందుకని సైలెంట్గా ఉంది, ఎందుకంటే ఆ రోజు ఈయన కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. సో వాళ్ళ ఇంటికి కుటుంబానికి భరోసా ఇచ్చారో ఏంటో మనకైతే తెలియదు, కానీ ఓపెన్గా ఇంతవరకు కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈయన బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి వాళ్ళు తమ ఇంటి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈయన కూడా వెళ్ళి భార్యను తీసుకొని మర్యాదపూర్వకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారిని కలవాల, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి కలవటానికి అవకాశం ఇవ్వలేదు అని కూడా ఒక నడుస్తూ ఉంది. ఎందుకని మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరూ చిరంజీవి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటారు అని చెప్తాను. ఇప్పుడు మనకి గుర్తు మీకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ వచ్చారని వేశారు. ఆ క్లిప్పింగ్ నుంచి అవి పాత కొత్త తెలియదు మనకి. వచ్చారు ఆయన, ఎందుకంటే ఆ రోజు ఆమె రాష్ట్రపతి వచ్చారు అక్కడికి, ఏదో కోసం వచ్చారు. ఆమెని రిసీవ్ చేసుకోవడానికి ఈయన గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రితో పాటు ఈయన కూడా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు. అయితే తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ అందరికి తెలుసు, మీడియాకి తెలుసు. ఇంకో విషయం కూడా ఉందండి. ఆ రోజు నైటు వీళ్ళ పర్సనల్ ఆడిటర్ గారిది ఒక మ్యారేజ్ ఉందండి. ఎవరు పర్సనల్ ఆడిటర్? చిరంజీవి గారి ఫ్యామిలీకి పర్సనల్ ఆడిటర్. ఓకే, అంటే అతను అరవింద్ గారికి అతని ఆడిటర్, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు మొత్తం ఫ్యామిలీ అందరికి ఆడిటర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయనది ఆ రోజు నైటు ప్రిలిమినరీ క్లబ్ లో మ్యారేజ్ ఉందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళదా, ఎవరిది? వాళ్ళ అమ్మాయిది, ఎవరు అమ్మాయి ఉందండి. దానికి వీళ్ళందరూ రావాల్సింది, యాక్చువల్గా అందరూ వెళ్ళాలి దానికి. ఈ ఇన్సిడెంట్ వల్ల అందరూ వెళ్ళలేకపోయారు. ఎవరు వెళ్ళలేదా? వెళ్ళి ఉండరు మరి, మరి ఎక్కడ క్లిప్పింగ్ కనపడలేదు దానికి, వెళ్ళి ఉండరు. ఎంత ఇన్సిడెంట్ చేస్తే అక్కడికి ఇంటికి వెళ్తారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వెళ్ళకుండా అక్కడికి ఇంటికి వెళ్తారు. అందుకే వచ్చి వెళ్ళిపోయింటారు, అసలు రాలేదేమో తెలియదు. వస్తున్నారని మీరు పాత క్లిప్పింగ్ పెట్టారో నిజం క్లిప్పింగ్ పెట్టారో తెలియదు. వచ్చారు ఆయన అయితే వచ్చారు పొద్దునే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు, వచ్చి ఎక్కడున్నారు? ఆయన ఇంటికి వెళ్ళారండి. అక్కడ ఆయన ప్రోగ్రామ్ ఏంటి, దీనికోసం దీనికోసం ఏమైనా వచ్చారా? మీరు అన్నారు వచ్చి దీనికోసం వచ్చారా అని తెలియదు మనకి. దానికోసం కదా, ఆయనకి ఏదో ప్రోగ్రామ్ వచ్చారు, అంతే పని ఉండి. నేను చెప్పిన యాడ్ గారి పెళ్లి కోసం వచ్చుంటారు. ఒకవేళ మీరు చెప్పిన దానికి ఒకవేళ చూస్తే ఒకవేళ దానికోసం ఏమైనా వచ్చారేమో తెలియదు, వచ్చుంటారు. యాడ్ గారి పెళ్లి కోసం వచ్చుంటారు. ఆ పెళ్లి కూడా వెళ్ళలేదేమో, లేదా వెళ్తే క్లిప్పింగ్ బయట పెట్టకుండా వీళ్ళు చూస్తున్నారేమో తెలియదండి. ఎంత మీరు అడిగారు కదా, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని. అంతకుముందు ఇది అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టారు, ఐక్యంగా ఉంటే అందరూ ఉండేవాళ్ళం అని. దేనికి పెట్టారండి అని పెట్టారని దీంట్లో చూశాను. లేదే, ఐక్యంగా ఉంటే అందరూ నీ వెంటుంటారు అని పెట్టారు. అది దీనికి ఆపాదించుకొని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఆయన ఎందుకు పెట్టాడో ఎప్పుడు పెట్టాడో తెలియదు, సోషల్ మీడియాలో వచ్చింది ఈ విషయం చెప్తున్నానండి. రెండోది ఏంటంటే వీళ్ళకి మెగా ఫ్యామిలీకి ఎంత చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా ఇలాంటి టైంలో బయటపడరండి. ఇప్పుడు చిరంజీవి గారు రోజు వచ్చారు, మేడం చిరంజీవి గారు శ్రీమతి గారు వచ్చారు కదా, సురేఖ్ గారు వచ్చారు, నాగబాబు గారు వచ్చారు కదా. నాగబాబు గారు రాలా, ఆ రోజు రాలా, ముందు రోజే వచ్చింది ఆయన. అరెస్ట్ అయిన తర్వాత రాలా. అరెస్ట్ అయిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు కదా, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఓ పక్కన అరవింద్ గారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు బెయిల్ కోసం. ఆ రోజు ఇద్దరు లేరు, తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడ లేరు అరెస్ట్ రోజు. ఆ టైంలో వీళ్ళు వచ్చారనమాట, ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పేసి వెళ్ళారని చెప్పేసి అన్నారు. ఇద్దరు రావడం అయితే నిజం, నాగబాబు గారు కూడా వచ్చారు. అందు గురించి ఈయన మళ్ళీ మరుసటి రోజు వాళ్ళిద్దరిని కూడా వెళ్ళి కలిసి వచ్చాడు మర్యాద కోసం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మామూలుగా చిరంజీవి గారు మాట్లాడబోయే నాగబాబు గారు ఇట్లాంటి విషయాల్లో చాలా ఓపెన్ గా ఉంటారు కదా. గతంలో ఆయన ఏదైనా కౌంటర్ ఇచ్చి అల్లు అర్జున్ దాన్ని చేసిన పనులకి ఆయన వెంటనే స్పందించిన ఉదంతాలు మనకు తెలుసు, ఎలక్షన్ టైంలో వీటి టైంలో. ఇప్పుడు మొన్న కూడా
కర్నూలు ఎక్కడికి వెళ్ళారు కదండి వీళ్ళు. ఏది అవును. అదే నేను అంటుంది అక్కడే స్టార్ట్ అయింది కదా, నంద్యాల నంద్యాల వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయింది. అసలు ఇది వాళ్ళు కాముగా వెళ్ళి వాళ్ళు పని చూసుకుంటేనే నాకు ఇష్టమైతే వస్తా, నాకు నచ్చితే వెళ్తా అని ఇతర స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. అది దేని గురించి తెలియదు, మళ్ళీ దేని గురించి అని చెప్పలేదు. అదే ఇది చాలా స్పష్టమే అది. అది ఇంకోటి ఏంటి, ఎవడికి రా బాసు, తమ్ముడికి బాసా, కొడుకు బాసా, అది లేదు సినిమాలో లేదు. కానీ ముందు పెట్టారంట. అసలు అది కాదు, అది ఉంది. ఎవడరా బాస్ అనేది ఉంది కానీ ఎవడికి రా బాసు, ఎవడరా బాసు ఎవడికి రా బాస్ అనేది ఉంది కానీ నీకు బాసుని, నీ తమ్ముడికి బాసుని, నీ తమ్ముడు కొడుకు బాసుని ఇది కల్పించింది అంత. ఎవడికి రా బాసు సినిమాలో ఉందా? ఉంది. అది ఒక ఇదైతే ఉంది. నాకు కనపడలేదు రైట్ డైలాగు. బాస్ అనేది ఉంది. ఎవడికి రా బాసు, ఎవడరా బాసు అని అడిగింది జగపతి బాబు దానికి సంబంధించి ఉంది. జగపతితో మాట్లాడేటప్పుడు అతను మనకు బాస్, మా బాస్ అని చెప్పి రావు రమేష్ అన్నప్పుడు ఈయన అనేది. వీళ్ళు దాన్ని ఏంటంటే తమ్ముడికి నేనే బాసుని, కొడుక్కి నేనే బాసుని అనేది వీళ్ళు సృష్టించారు. అసలు మెయిన్ ఏంటంటే అక్కడ శిల్ప ఆయన దగ్గరికి వెళ్ళడం కాడి నుంచి వచ్చిన సమస్య ఇది కొంచెం ఉండొచ్చండి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. అయినా మరి ఆఖరణ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చెప్పబట్టే అతనికి బెయిల్ వచ్చిందని కూడా న్యూస్ ఉంది. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి ఉన్నటువంటి అటాచ్మెంట్, రిలేషన్షిప్, బంధుత్వమే కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి అందరికి, ప్రపంచానికి అందరూ తెలుసు. వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు సాయపడుతూ ఆయన మెగాస్టార్గా ఎదిగారు, ఈయన స్టార్ ప్రొడ్యూసర్గా ఈయన ఎదిగారు. ఖచ్చితంగా ఇద్దరు ఒకరి ఎదుగుదలలో ఒకరి యొక్క పాత్ర ఉంది, ఇద్దరిని విడదీసి చూపించలేము. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన కొడుకు, తన సొంత బావమరిది కొడుకు ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంటే చిరంజీవి గారు మౌనం ఉన్నారు అని కొంతమంది ఒక ప్రశ్న ఉంది. అయితే ఏంటంటే అది మీకు నాకు అనుకుంటున్నామండి, ఆ చిరంజీవి గారు బయట పేపర్లు, టీవీలు ఎక్కకుండా ఆయన అండర్ గ్రౌండ్గా పనిచేస్తున్నారేమో కదా. మరి కావాల్సింది ఏంటి, ఇతను మెయిల్ చేయడం కదా. ఆ మెయిల్ చేయడానికి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వటం? పైగా ఇలాంటి టైంలో మీ స్టేట్మెంట్ ఇస్తే అనవసరంగా లేదు, కొత్త కాంట్రస్ వస్తాయి కదా, ఈయన ప్రెస్ మీట్ పెట్టవాలని జరిగింది కదా. అందువల్ల ఇప్పుడు ఆయన సానుభూతి కోసం వచ్చి వెళ్ళారు ఫ్యామిలీ తోటి, అది మీకు తెలుసు. ఇప్పుడు ఈయన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న సొంత మేనలే కదా, పైగా మెగా ఫ్యామిలీ కాంపౌండ్ మనుషులే కదా వీళ్ళు. కాబట్టి నా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాదు, అల్లు అర్జున్ ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. అప్పుడు ఆ రోజు నుంచి చెప్పేది ఆయన. ఇప్పుడు ఈ పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ తప్ప అంతమంది మెగా ఫ్యామిలీ నేను ఎదగడానికి కారణం, నాకు దారి వేసింది, రోడ్డు వేసింది చెప్పేవాడు ఆయన. మరే అప్పుడు ఈ సినిమా గురించి చెప్పాడు. ఈ సినిమా తర్వాత నాకు అక్కలేదనే ఉద్దేశంతో ఒక 3 సంవత్సరాల నుంచి అల్లు ఆర్మీ అని ఆయన చెప్పుకుంటూ వస్తాడు. మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంది, అల్లు ఆర్మీ అని చెప్పేసి. ఇప్పుడు నీ ఆర్మీ ఏం చేసిందని ఒకళ్ళు అడిగాడు మొన్న. నీ ఆర్మీ నిన్నేం కాపాడిందని ఒకళ్ళు అడిగారు. అంటే ఇవన్నీ ఇంకా వీళ్ళు అంటే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా రాంగ్ గా ఆయన టీమ్ అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా మంది. అంటే చిరంజీవి గారు మెగాస్టార్, గ్రేట్ స్టార్ ఎందుకు అయ్యారంటే ఆయన అవసరం వచ్చినప్పుడే మాట్లాడతారు తప్ప అవసరం లేని మాట్లాడరు. అక్కలేని కామెంట్ చేయరు. అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, పిఠాపురం వెళ్ళలేదు, లేదా ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు, వైసీపీ పార్టీకి ఎందుకు వెళ్ళాడు అని ఎప్పుడైనా స్పందించారండి? పొలిటికల్ కూడా ఉందంటారు. ఎందుకు ఉంటుంది గ్యారంటీగా. అంటే ఈయన స్పందించారు, బయటపడరు. ఇలాగా చిరంజీవి గారు ఎవరినైనా క్షమించే గుణం ఉంది కాబట్టి ఆయనకి, ఆయన ఎవరిని ఎప్పుడు ఏదైనా పబ్లిక్ కామెంట్ చేయరు. ఇంటర్నల్గా ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఇంటికి వచ్చాడు అన్నిటికి. ప్లస్ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున అండర్ లైన్లో వర్క్ చేస్తున్నారు ఇతనికి. అలా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మా వాడిని చేసావని అడగలేరు కదా, అడగకూడదు కదా. ఈ చేయవలసిన హెల్ప్ ఏంటి వీళ్ళు చేస్తున్నారు. సో తెర వెనక నుంచి మెగా ఫ్యామిలీ డెఫినెట్ గా సపోర్ట్ ఉందండి. రాహుల్ రామకృష్ణ అనే యాక్టర్ తెలుసుగా మీకు. ఆయన లేటెస్ట్ గా ఆయన ఒక వార్త కూడా అయ్యాడు, ఒక వార్తకి కారకుడు అయ్యాడు. గతంలో ఏంటంటే 13వ తేదీ ఈ నర్ష జరిగినప్పుడు ఆయన ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో పెట్టాడు, పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు నేను దాన్ని ఉపసంహరించుకుంటున్నాను నా వ్యాఖ్యల్ని, గతంలో నేను చేసిన వ్యాఖ్యల్ని. ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియక నేను అట్లా పెట్టాను. ఇప్పుడు నాకు అంటే ఇది పోలీసులు పెట్టిన వీడియోస్ తర్వాత ఆయన మళ్ళీ ఒక కొత్త పోస్ట్ పెట్టాడు, గతంలో పెట్టిందని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పేసి కూడా అన్నాడు. సో అట్లా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అదే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు ఇతను హైలైట్ అవ్వాలని పెట్టుకున్నాడు తప్పండి. ఒకసారి నువ్వు అంటే విరమించుండి దీనికి. అప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నీకు పైకి కనిపించింది చూసి పెట్టాడు. ఇప్పుడు నేను కూడా పెట్టానండి, మా కాకడా పేపర్లో వేసామండి, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అన్యాయం పెట్టానండి. ఇప్పుడు నేను విత్డ్రా చేసుకునే అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ నేను పెట్టా. ఈవేళ నుంచి మంచి పెడతాం, దాన్ని విరమించుకుంటాం అంటే నీకు స్టాండర్డ్ లేనట్టు.
నువ్వు తప్పు రైట్ నువ్వు ఉన్న మాట నిలబెట్టుకోవాలి. నువ్వు ఆల్రెడీ నీకు ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి పెట్టావు, ఇవాళ నువ్వు విరమించిన దానికి కొత్తగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వక మళ్ళీ దాన్ని ఎందుకు బయట ప్రపంచానికి చెప్పాలి అంటే అప్పుడు ఏమవుతుంది, అల్లు అర్జున్ కి యాంటీ చేసాడు, సపోర్ట్ విరమించేసుకున్నాడు, యాంటీ అయిపోయాడు అనేది. అంటే అక్కడ ప్రభుత్వాన్ని పోలీసుని ఆయన సపోర్ట్ అయ్యాడు, ఆయన దానికి స్వాగతిస్తున్నాడు అనేది ఆయన. అది తప్పండి. ఇప్పుడు మేము టికెట్ రేట్లు పెంచము అన్న దానికి స్వాగతిస్తున్నాం ఛాంబర్ అనేది ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అండి, ఇండస్ట్రీకి ఉపకారం విషయం. అది రేట్లు పెంచడం అనేది మీరు పెంచుకున్నారు, తగ్గించడం అనేది మేము భవిష్యత్తులో పెంచమన్నప్పుడు అయ్యా థ్యాంక్ యూ సార్ మీరు అలా పెంచబడడం మాకు మంచిదని అందరూ అంటున్నారంటే అది ఇండస్ట్రీకి ఉపయోగం. అది రాహుల్ రాంకేష్ పర్సనల్గా ఒకరికి ఉపయోగమైన విషయం కాదు. ఇప్పుడు ఇది రాహుల్ రాంకేష్ అనేవాడు అల్లు అర్జున్కి సపోర్ట్ విరమించుకుంటే అల్లు అర్జున్కి షేక్ అయిపోతాడు ఆయన అంత స్టార్ అతనైనా. అతను ఆ రేంజ్ అతనికి ఉండొచ్చు, అది కాదు తన స్టాండ్ ఏంటని చెప్పాడు. అవసరం లేదండి, నా స్టాండ్ నేను మీ స్టాండ్ చెప్తే గొప్పే ఉంది. ఇలాంటి మేధావులు అంటే గొప్ప వాళ్ళు చెప్తే స్టాండ్ టాక్ ఒకళ్ళ రేపు మళ్ళీ ఈయన నిర్దోషి ఈయన తప్పేం లేదు తెలితే మళ్ళీ మార్చుకుంటాడా అని మీరు అడుగుతారా? అంత అడుగుతాంగా మరి. అప్పుడు నేను అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకున్నాను, ప్రతిసారి స్టాండ్ మార్చుకుంటారు ఏంటి? ఇప్పుడు నీ స్టాండ్ ఏంటో నువ్వు ఆ రోజు జరిగిన దానికి వెంటనే స్పందించావు, గొప్పవాడివి అంతే. ఇప్పుడు తర్వాత తీర్పు చెప్పిందా ఇలా జరిగింది అది అలా జరిగిందని నీకు అనవసరం. ఇంకా నేను కూడా ఎందుకు స్పందించానంటే అల్లు అర్జున్ ఒక స్టార్, పైకి ఇతనేమి గుద్దలేదు, కారేసి గుద్దలేదు, ఏదో అప్పుడు సల్మాన్ ఖాన్ లేదు యాక్షన్ చేసి డైరెక్ట్గా అతనికి ఏం సంబంధం లేదు. నష్టం జరిగింది అవతలకి, నష్టం చేయడానికి ఇతను ఏదో పనిష్మెంట్గా ఇతను ఏదో హెల్ప్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనిషిని బతికించినాయి కదండి, ఇతను ఏం చేయగలడు? ఇంకా ఫ్యామిలీకి సానుభూతి చెప్పగలడు, ఏదైనా డబ్బు సాయం చేయగలడు, లేదా ఇంకోటి సాయం చేయగలడు, ఆ పిల్లలు చదువుకు సాయం చేయగలడు, ఇంకోటి సాయం చేయగలడు. అది చేస్తానని అతను వాలంటీర్గా ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ రోజు జరిగినప్పుడు హర్ష జరిగినప్పుడు అరవింద్ గారు ఒంటరి వాళ్ళు అయిపోయారు, కొడుకు కోసం ఆయన ఒక్కడే తిరిగాడు, జైలుకి వెళ్ళి కూడా 4 గంటల సేపు వెయిట్ చేశాడు, కొడుకుని ఏమైనా వదులుతారేమో తీసుకొని ఇంటికి వద్దామని చెప్పేసి. ఎదురే ఉన్నారు మామగారు, ఇతను ఎదురే ఉన్నారని నాదే. అంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి చూసుకుంటే ఒంటరి వాడు అయిపోయారు అనేది చాలా ఎక్కువగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత పలకరించడానికి స్టార్స్ వస్తేనేమో పలకరించడానికి ఈ స్టార్స్ ఇక్కడ రావడం దానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని ఒక కామెంట్ అండి. పెద్దానికి అలా కామెంట్ ఉంటుందండి. ఇప్పుడు అంటే నేను అనేది ఏం లేదు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు కూడా ఆయనతో పాటు లేకుండా ఊరికి ఇంటికి వెళ్ళారు అనేది. ఏమండి ఆ రోజుని పవన్ కళ్యాణ్ క్లిప్ పెట్టారు ఒకటి, ఏమని తమిళ చూసారు లేదు, రేవంత్ రెడ్డి అర్జున్ 24 గంటలు అరగంటలు వస్తున్నారా అని విడుదల చేయాలి నువ్వు అని పెట్టారండి. ఆ లోపల ఏది మ్యాటర్ ఉంటుంది వేరే విషయం లేదండి. బయటికి చూసేవాడికి అమాయకుడికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పుకుంటాడు, ఆయన రిలీజ్ చేసి ఉంటారు అనుకుంటారు. వాళ్ళు ఎథిక్స్ అనుకుంటాయి కదా. అదే ఆ తమ్మనేల్స్ గోల అది పక్కన అది వేరే పెట్టండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అతను బయటకు వచ్చాడండి గ్యారంటీగా. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ అంత ఈ స్పీడ్గా వచ్చిన కారణం ఎమ్మెల్యే లాయర్ నిరంజన్ రెడ్డి ఆ నిరంజన్ రెడ్డి గారు ఎవరి మనిషి, చిరంజీవి గారు ప్రొడ్యూసర్ అతను, ప్లస్ జగన్ గారికి ఎంటర్టైన్మెంట్, జగన్ గారికి పర్సనల్ లాయర్ ఆయన. జగన్ గారి కేసులను డీల్ చేసిన అతనే కదా. ఇప్పుడు ఈ విషయంలో హెల్ప్ చేశారంటే వీళ్ళు ముగ్గురు కలిసి నిరంజన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, దాని చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా జరిగింది అది. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి మనిషి ఇది ఎగనెస్ట్ చేయాలనుకుంటే అతను రాడు కదా అక్కడికి. కాబట్టి అలా ఏం లేదు, కష్టం. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారు అయితే ఒంటరి వాళ్ళు ఏం కాదండి, మెగా ఫ్యామిలీ వెనక సపోర్ట్ ఉంది ఆయనకి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కొన్ని పబ్లిక్లో బయటకు రావాల్సి ఉంటే కొన్ని రాకుండా ఉంటాయండి. ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళు నిరహార దీక్ష చేస్తుంటే బయటకు వచ్చి పక్కన కూర్చోలేదని అడగచ్చు మీరు, అది తప్పేం కాదు కదా. వీళ్ళు పనులు చేసుకుంటున్నారు కదా. ఇది ఒక కేసు కాబట్టి ఆ కేసుకి ఏం చేయాలో ఎలా చేయాలో ఏంటంటే బెయిల్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెడితే తప్పు. దాని గురించి కూడా మేధావులు ఎవరో డిస్కస్ చేశారు. బెయిల్ పెట్టడం తప్పు, మళ్ళీ అందులో ఆయన ఇవన్నీ కూడా మాట్లాడటం తప్పు. ఇట్లా మాట్లాడటం అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది, దానికి వెళ్ళి ఉపయోగం ఈయనకేం ఉపయోగం వస్తుంది ప్రెస్ మీట్ పెట్టడం వల్ల? అదే ఇప్పుడు నష్టం జరిగింది అనేది నష్టమే కదా జరిగింది. కాదండి, కౌంటర్ ఇవ్వడానికి ఏంటంటే అది నేను చేయలేదు అంటే ప్రెస్ మీట్ పెట్టాలి. అదే అది చేయలేదంటే నువ్వు ఎలాగ చేయలేదు, తప్పేం చేయలేదు, నువ్వు గుద్దలేదు, నీ వల్ల చాలలేదు. కానీ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, ఎందుకు జరిగిందంటే నువ్వు సినిమా హాల్కి రావడం వల్ల, చేతులు ఊపడం వల్ల అని అన్నప్పుడు దానికి నువ్వు కౌంటర్ ఇవ్వట్లేదు. అదే నువ్వే కారేసి గుద్దావంట అని అంటే మీరు కౌంటర్ ఇవ్వచ్చు, అయ్యా నేను గుద్దలేస్తారని. అది కాదు కదా, నువ్వు రావడం వల్ల, చేతులు ఊపడం వల్ల, జనం బయటకు రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి వాళ్ళు సీఎం గారు అన్నప్పుడు మూసుకుని మనం కూర్చోవాలి తప్ప దాన్ని కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతాం అనేది 100% తప్పండి. ఒక్కటి మొత్తానికి ఇదంతా చూస్తే అంటే పుష్ప లాంటి సినిమా ఇవాళ చూసుకుంటే అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి భారతీయ సినిమాల్లో 3వ సినిమాగా నిలిచింది. దంగల్, బాహుబలి 2, దాని తర్వాత పుష్ప 2నే. అంటే 2 తెలుగు సినిమాలే 2 ఉన్నాయి టాప్ 3లో. ఇదంతా ఇలాంటి ఒక సినిమా ఇచ్చినటువంటి ఒక స్టార్ని
ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణ నిమిత్తం తీసుకురావడం అనేది మీరు ఎప్పుడైనా గతంలో ఎవరినైనా చూసారా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి? అసలు ఇంట్రెస్ట్ చూడలేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా సంబంధం లేని ఇప్పుడు కూడా వాదింత మిమ్మల్ని ఇతనికి స్వయంగా ఇతను డైరెక్ట్గా ఏమీ చేయని కేసులో ఇతను ఇంత ఇబ్బంది పెడతాం కూడా న్యాయం కాదు అని నేను ఆ విషయంలో మాత్రం ఇతనికి అన్యాయం లేదు కదా, ఎప్పుడు లేదు, ఎప్పుడు జరగలేదండి. ఎప్పుడు సల్మాన్ ఖాన్ ఫారూక్ ఖాన్ ఏదో రోడ్డు మీద తెలుగులో ఏం జరగలేదు, ఇలా ఇంతవరకు జరగలేదు, నాకు తెలిసి జరగలేదు. అప్పుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింక కేసు అది, దాన్ని వేటాడారు అనే కేసులో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టింది కూడా మనకు తెలుసు కదా. అది అంతా కూడా ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇది అన్యాయం అని న్యాయం నేరుగా ఆయన బాధ్యుడు కాకపోయినా, అందులో ఆయన పార్టిసిపేషన్ లేకపోయినా నేరుగా ఇప్పుడు మీరు కారు వేసుకు వెళ్తున్నారు అనుకోండి, ఎవరు గుద్దారు అనుకోండి, ఎక్కడో యాక్షన్ అయిందని. మొన్న ఎవరో ఒక స్టార్ అంటే పేరు ఎన్ని కెలకడం వేసినండి, ఒక మన ఆర్టిస్ట్ ఒక ఆయన వెళ్తుంటే కార్ డ్రైవ్ చేస్తుంటే ఎవరో గుద్దారు, పడిపోయారు, గుర్తుంది కదా. ఇప్పుడు అతను స్వయంగా హిట్ ఇచ్చాడు కాబట్టి మనం తప్పు రైట్ అని ఖండించవచ్చు. ఇది ఇతనికి సంబంధం లేదు కానీ అది పోవడం జరిగింది కాబట్టి ఆ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ ఫ్యామిలీకి మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతవరకు తప్ప ఇతనికి ఇంత జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళి విచారణలు చేసి అంత నేరం ఇతను చేయలేదని నా ఉద్దేశం. ఇది కంక్లూజన్గా. కాబట్టి ఈయన ఖచ్చితంగా ఒకవేళ ఉన్నా కానీ చాలా తక్కువ శిక్షతోటి బయటకు వస్తారనుకుంటున్నారా, లేదా అసలు శిక్ష పడదని? అసలు శిక్ష నాకు తీసి శిక్ష పడదండి, అసలు అంత దాకా వెళ్ళదు. శిక్ష పడదండి. అరెస్ట్ చేశారు కదండి, అరెస్ట్ చేయడం అయితే నిజమే కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? మీరే చెప్పారు అరెస్ట్ అనేది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు నిందితులు వాళ్ళని ఈయన అరెస్ట్ చేశారని మీరే అన్నారు కదా. మరి అంటే ఏదన్నా వెనక ఇంటెన్షన్ ఉండి అరెస్ట్ చేశారా? ఏదో ఇంటెన్షన్ ఉంటుందండి. ఈ ఒక్క విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అంత ఫైర్ అయిపోయి అంత అసెంబ్లీలో అరగంట సేపు మాట్లాడి అంత తిట్టవలసినంత కాలు పోయిందా కన్ను పోయిందా ఏం పోయిందని తిట్టవలసినంత అవసరం లేదండి. దీనికి బ్యాక్గ్రౌండ్ సంథింగ్ అయితే జరుగుతుంది అని నా ఉద్దేశం. నేను కూడా ఫీల్ అవుతున్నాను. అదే అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ పొలిటికల్ గేమ్ కూడా ఇందులో ఉందా అని చెప్పేసి, ఏది నేను సీఎంకి సెల్ఫీ ఇవ్వలేదని బట్టలు ఇప్పాడని, లేదా ఇది మొన్న కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఇతను నెక్స్ట్ భవిష్యత్తులో సీఎం అవుతాడని ఏని అని. అంటే అది జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎం అవుతారని ఇది జోకులు అంటే అందరు ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు సీఎం అయిపోతారేంటి? కాదు కదా, ఆ రేంజ్ ఉన్నవాడు అరెస్ట్ చేస్తే అది నిజం కదా. అదే జగన్ అరెస్ట్ చేయబట్టే సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబట్టే సీఎం అయ్యాడు. లేకపోతే అది సీఎం అవుతుందని అతనికి కోరిక లేదు. మామూలుగా అతను మంచి పవర్ఫుల్ లీడర్ కదా అయ్యారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్లే సీఎం అయ్యారు, అది ఖచ్చితంగా. సెకండ్ టైం సింపతి ఆయన మీదకి వెళ్ళిపోయింది, 1000% వచ్చింది కదండి. అది ఎంత స్వీప్ వెళ్ళబడుతుంది లేకపోతే 175లో చేసినటువంటి అత్యంత మెజారిటీ కాదు తప్పు ఏంటంటే చెయ్యకూడని, ఆ టైంలో చేయకూడనట్టు ఒక పెద్ద తప్పు చేసినట్టు. అంతే కదా జగన్, అంతే. జగన్ చేతులారా దాని కన్ను దాన్ని పొడుచుకున్నట్టే అది జగన్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో ఎవరు కూడా పొలిటికల్ గేమ్లో ఉండి చేసిన కాదు. ఇతను ఏమి అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయించారని కదా రేవంత్ రెడ్డిని ఆ పెళ్లి టైంలో, వాళ్ళ అమ్మాయి పెళ్లి టైంలో అరెస్ట్ చేయబట్టే కదా కోపం వచ్చింది అతనికి. అది నిజంగా అది మేము కూడా ఫీల్ అయ్యాం. అది అన్యాయం కదా అది. ఇప్పుడు అంత ద్రోహం చేసింది లేదు. ఇప్పుడు ఏదైనా పారిపోయి లేకపోతే దోహం చేసి మర్డర్లు చేసిన వాళ్ళు అయితే మీరు అరెస్ట్ చేసిన అందం ఉందండి. ఓకే, మొత్తానికి చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం చూసినప్పుడు వీళ్ళు ఒక తెలివిగా వ్యవహరించలేదు అనేది అయితే మరి వీళ్ళకి ఎవరో సలహా లాంటి ఒక మాస్టర్ బ్రెయిన్ పక్కన పెట్టుకొని ఆయన సినిమా వరకు కింగ్ మేకర్ తప్ప ఈ పొలిటికల్ విషయంలోకి వచ్చాడు కొంచెం ఇబ్బంది పడ్డారేమో అనుకుంటున్నాం. రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. లేదు అసలు అల్లు అరవింద్ గారు మీరు మాస్టర్ మైండ్ అన్నాం కదా మనం, అల్లు అరవింద్ గారిని కూడా వాళ్ళ అబ్బాయి నువ్వు ఆగినానా నాకు తెలుసులే అని ఆయనకి ఎవరన్నా అత్యంత సన్నిహితులు ఎవరో దగ్గరుండి సలహా ఇచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టించారేమో అనుకుంటున్నాం. అదే ఇప్పుడు దాంట్లో లీగల్ ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా కనుక్కొని, లేదనుకున్న తర్వాతనే నేను పెట్టానని కూడా ఆయన అన్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పెట్టి ఏం సాధించారు? అదే ఏదో చెప్పాలనుకుంటే అది మిస్ఫైర్ అయింది. పైగా అంటే ఆ ప్రొనౌన్సియేషన్ మీరు చూసారు ఏదో ఆ ఫేస్లో బాధ, లేకపోతే నేను తప్పు చేశాను, అదే పొరపాటు జరిగింది, అన్యాయం జరిగింది వాళ్ళకి అనే ఫీలింగ్ అతనికి లేదండి. ఇతను ఏదో కౌంటర్ ఇచ్చుకోవడం కోసం ఇంగ్లీష్లో అంతసేపు మాట్లాడాడు. అది అంటే అక్కడ ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియా రెండూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియా నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి నేషనల్ మీడియాలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. ఊరుకోండి సార్, పాన్ ఇండియా సినిమాలు అలా మాడతారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడితే ఉన్నారు అక్కడ నేషనల్ మీడియా ఉందండి. నేషనల్ మీడియా ఉండి వాళ్ళు డబ్బింగ్ చేసుకుంటారు. వెళ్తే తెలుగు కూడా కదా, అంటే ఎదురు మనిషికి సింపతి ఎలా వస్తుంది? అదే వాళ్ళు ఇంగ్లీష్లో అడిగితే ఈయన ఇంగ్లీష్లో చెప్పాడు. అది మీరు ప్రొనౌన్సియేషన్ అందంగా మీరు
మాతృభాషలో వచ్చిన నాన్నగారు ఉన్నారా అన్నదానికి మీ అమ్మ మూడు ఉన్నదానికి అంత తేడా ఉంది, అంతే. రెండు అర్థం ఒకటి కదా. మీరు మరి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు. అలా కాదు. భాష. నా ఉద్దేశంలో ఇది చెప్పేది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నేను ఆ ప్రెస్ మీట్ చూసిందే నేను ఫీల్ అయ్యానండి, అతను ఎలా మాట ఉండకూడదని. నాకేం సంబంధం, నువ్వెవరు మాట్లాడతాకంటే ఏం లేదు దాంట్లో. నేను ప్రేక్షకుడిని, మీరు నాకేం సంబంధం. రేవంత్ రెడ్డి గారి గురించి, అల్లు అర్జున్ గారి గురించి మాడేంత హోదా అర్హత నాకేమున్నాయా? లేవు కదా. అనుకుంటే ఇంకేముంది. మీరు నన్ను పిలిచారు ఒక పౌరుడిగా, బాధ్యతగా నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాను. సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా, ఒక నిర్మాతగా, మీ ఇండివిజువల్ గానే అంతే చెప్పాను. ఇది అంతా శ్యామర్ తరఫున కాదు, అదే కౌన్సిల్ తరఫున కాదు, ఇంకో తరఫున కాదు. ఒక మనోభావం, నాకు మనోభావం ఉంటుంది కాబట్టి అరే అరెస్ట్ చేసిన రోజు నేను ఫీల్ అయ్యాను కదా, అరే అన్యాయంగా అరెస్ట్ చేశారంటే స్టార్ని అని అనుకున్నాను. ఇప్పుడు ఇతను ప్రెస్ మీట్ పెడితే తప్పనే ఖండిస్తున్నా. మూడో విషయం, సీఎం గారు కూడా గంట సేపు దాని గురించి అసెంబ్లీ లాంటి గొప్ప ప్లేస్లో మాడవసంత ఈ స్పెషల్ ఫోకస్ ఉన్న విషయం కాదు ఇది. ఆయన కూడా అలా మాట్లాడకుండా ఉండవలసింది న్యాయంగా. ఇప్పుడు ఎవరి మనోభావం దెబ్బతింటది కదండి. ఆయన కాలిపోయిందా, చేయిపోయిందా, కనుపోయిందా అని వేసి కదా. ఈ మాట బాగుంది. ఇది స్టార్లు అందరూ అక్కడ పలకించాక వచ్చారు, ఎవడైనా అక్కడికి వెళ్ళి అయ్యో ఎలా ఉందా మనం సానుభూతి ఒక బొక్కేసి రావచ్చు కదా అన్న మాట నిజం. అంతేగాని ఇది ఏం పోయింది అని అనడం అనేది న్యాయం కాదని నాకు అనిపించింది. ఇది నా అసెంబ్లీలో అలా మాట్లాడకుండా మాట్లాడటం వేరు, కన్ను పోయిందా, కాలిరిగిందా, చెయ్యిందా అంటూ వేరు కదా. అసెంబ్లీలో మీరు ప్రతిపక్షం తిట్టచ్చు, మీరు ఇది మీ ప్రతిపక్షం ఏం కాదే, మీకు అతనికి గొడవలు లేవే. పైగా ఏం చెప్పారు, అల్లు అర్జున్ మామగారు మా బంధువు, మా పార్టీ, చిరంజీవి గారు మా పార్టీ. అది కూడా అడుగుదాం అనుకున్నా. అసలు మొత్తానికి ఆయన కాంగ్రెస్ పార్టీ మెంబర్ కదా ఇప్పుడు ప్రజెంట్. మరి ఆయన కూడా లెక్క, అసలు గాంధీ భవన్కి వెళ్తే ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా వస్తా ఉంది. క్లిప్ చూసాం, ఇల్లు పక్కన కూర్చున్నారండి, వాళ్ళు ఏదో మాడుతుంటే లేచి వచ్చారు ఇల్లు. అంటే పైకి ఇంకోటి ఏంటంటే, ఇలాంటి పర్సనల్ విషయాలు మాడితే గాంధీ భవన్కి అక్కడికి ఎందుకు వెళ్తారండి? వీళ్ళకి పర్సనల్గా రేపాటు ఉంటుంది కదా, వాళ్ళ పిఎల్ నెంబర్లు ఉంటాయి, వీళ్ళ నెంబర్లు ఉంటాయి కదా. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్గా కలవాలి తప్ప ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే ఈ పబ్లిక్లో గాంధీ భవన్ దగ్గర 100 కెమెరాలు ఉంటాయి, కెమెరాల మధ్య నుంచి ఎందుకు దూరం వెళ్తారు? ఈయన తెలియజేశారంటే తెలియజేశారంటారా? అదే మరి. అంటే అక్కడికి వెళ్తే ఏదైనా కాస్త దొరుకుతుందేమో, కొంచెం తాడు ఏమైనా దొరుకుతుందేమో, ఇది దొరుకుద్ది. ఇప్పుడు నిజంగా పబ్లిక్లో చేయాలని చేయలేరు కదా. ఇప్పుడు మీకు కాదు, పుష్ప2లో ఆ సీఎం ఇదే ఫండ్ తీసుకుంటాడు, అవును, సెల్ఫీ తీసుకుంటా అంటే వద్దు సెల్ఫీ తీసుకుంటే మన బ్యాడ్ నేమ్ వస్తుంటారు కదా, మరి ఈ సీన్ ఇక్కడ వర్తించదా? ఒక సీఎం ఇతని మీద యాంటీ చేస్తుండగా ఈ దీపమున్షి గారు భుజం మీద చేసి సెలవు కప్పి మీకు హెల్ప్ చేస్తానంటారా? చెప్పండి ఈ విషయం. సినిమాటిక్ గా మీరు ఉన్నప్పుడు సినిమాటిక్ ఉండదా? మరి ఎందుకు అక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఏం చేయాలి? నిజంగా చేసినప్పుడు పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏ దారిలోనో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏది చేసుకుంటారు తప్ప. ఇప్పుడు అది కూడా ట్రోలింగ్ గురి అవుతుంది సోషల్ మీడియాలో. ఆయనది కూడా మామూలుగా ఎందుకు అనవసరంగా మరి ఎన్ని తెలిసేస్తారా తెలియజేస్తారా? కామన్ పీపుల్ మీకే నాకేం తెలుసండి. మీతో నా పని ఉందనుకోండి, నేను ఛానల్కి వచ్చి మాట్లాడతాం కంటే పర్సనల్గా ఇంటికి వచ్చో లేదా పక్కకి ఎక్కడ రమ్మను లేదా ఏదో చేసి అన్న ఇలా చేద్దాం అలా చేద్దాం అని అన్నారు. అన్న మన పని కావాలంటే దానికి తగ్గట్టు అవి చేసుకోవాలి కదా, అలా చేసుకోవాలి కదా. మీకు ఎందుకు ఈ మీడియా ఉన్న చోటను కెమెరా ఉన్న చోట ఓపెన్ గా. దీంతో మళ్ళీ ఇంకా మీరు మొన్న అన్నటువంటి అర్జున్ గారి ఇంటికి లైవ్ ఎందుకు పెట్టించండి? పబ్లిసిటీ అది కూడా తప్పే అంటున్నారు కదా ఇప్పుడు. అదే అసలు మీకు ఈ రేంజ్ హీరోకి ఆ రేంజ్ పబ్లిసిటీ అవసరం అసలు ఉపయోగం ఉందా? అసలు ఆయన మామూలుగా జైలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కామ్గా ఉండాలి. అక్కడ కూడా ఒక సీన్ క్రియేట్ చేస్తారు అందరూ కూడా. అది కూడా చెప్తున్నారు, వీళ్ళే పిలిపించుకున్నారని కూడా ఒక రకంగా ప్రచారం. మేము కూడా ఏమంటున్నారు, కౌంటర్లో అల్లు అరవింద్ గారు అతను ఒక చోట గార్డెన్లో కూర్చుంటున్నాడు తప్ప బాధగా కూర్చుంటాడంటే వీళ్ళు నవ్వుకుంటున్నారు. వీళ్ళందరూ ఆ నవ్వుకునే క్లిప్పింగ్ వేస్తున్నారు. బాధలో కూర్చున్నాడు ఈయన అంటుంటే ఆ నవ్వుకుంటున్నారు. విజయ్ దేవరకొండ వీళ్ళు నవ్వుకుంటున్నారు, క్లిప్పింగ్ వేస్తున్నారు. అంటే చూసి ఇంత అప్డేట్ అయిన సమాజంలో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీ వచ్చింది ఈ సమాజంలో, మీరేమో చెప్పిన దానికి కౌంటర్ వెంటనే పక్కన ఆ క్లిప్లు వేసేస్తున్నారు. ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా నవ్వుతా మొత్తం కాఫీ తాగుతూ వాటేసుకుంటూ. పైగా ఆయన డ్రెస్సుల దగ్గర నుంచి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవడన్నా మిగతా వాళ్ళకి అందరూ, ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ అంటారు, ఆ ట్యాగ్ ఉంది. ఆయన ఏమన్నా మెగాస్టార్ అని పెట్టుకొని తిరుగుతాడా షర్ట్కి? లేకపోతే పవర్ స్టార్ ఉన్నాడు, పవర్ స్టార్ పెట్టుకొని తిరుగుతాడా? సూపర్ స్టార్ ఉన్నది మహేష్ బాబు, సూపర్ స్టార్ పెట్టుకొని తిరుగుతాడా? ఈయన ఐకాన్ స్టార్ అని పెట్టుకొని, అంటే ఏం చెప్తున్నాడు? నేను ఐకాన్ స్టార్ ని నన్ను టచ్ చేస్తారని చెప్తున్నాడు అన్నట్టుగా. ఇప్పుడు ఈ అందరికి కారణం ఏంటంటే వీళ్ళ పక్కన కింగ్ మేకర్స్ ఉంటారండి. కింగ్లు కదా, పక్కన మేకర్స్ ఉంటారు.
ప్రతి చిన్నది అడ్వైస్ ఇస్తుంటారు వాళ్ళు. బాబు మీరు ఇలా మాట్లాడండి, బాబు అలా మాట్లాడండి అని చెప్తుంటారు కదా, వాళ్ళు చేసే తప్పులండి. ప్రతి అది కూడా కొంతమంది దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తారు. ఐకాన్ స్టార్ షర్ట్ వేసుకొని చూడండి ఎట్లా ఉండదు. మీకేం చెప్పాలంటే చిన్న స్లిప్ రాసి చెప్తారు, ఇలా చెప్పండి బాబు అంటే చూసి కామ్గా చూసి చెప్పాలన్నమాట. ఇవన్నీ పబ్లిక్లో వీళ్ళు ఇతన్ని తప్పుదారి పడుతున్నారండి అందరం. అంటే ఇలాంటి జరిగినప్పుడు ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూస్తూ ఉంటారు అందరూ కూడా. అసలు నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే మాకు ఆ క్లిప్లు కూడా కనబడవు. ఏది ఆ జాతర సాంగ్ వచ్చేదాకా ఇతను ఉన్నాడు అని. నేను ఇంకోటి పెట్టాడు, ఏది తిరుపతిలో ఈ జాతర సాంగ్లో ఎప్పుడు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తారు తప్ప దొంగలు రౌడీలు ఇలాగా లేడీ డ్రెస్ వేసుకుని రారు అక్కడికి. సినిమాటిక్గా అది పెట్టి ఇన్సల్ట్ చేశారు మా జాతర అంటున్నారు వాళ్ళు. సంబంధం ఉందా అసలు? అది సినిమాటిక్ మీకు తెలుసు కదా. అదే సినిమా అది రౌడీలు వచ్చారు వాళ్ళు, నిజంగా వాళ్ళు ఆ జాతరని పాడు చేయాలని ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. అలా జరగదు, నిజంగా జరగదండి. చిత్తూరు జిల్లాలో జరగదు అలాగా చెప్తారు. ఇది సినిమా కదా. అవును, ఇది ఫిక్షన్, ఇది నిజం కాదు కాదు నిజం కథ కాదు. ఇప్పుడు అది బయట చేస్తున్నారు చూడండి, మా జాతరను అవమానించారు అంటున్నారు. ఏదో ఆ క్యాష్ అన్నీ వస్తాయి, ఒకదాని తర్వాత అన్నీ వస్తాయి. ఓకే రామ్ సత్యనారాయణ గారు, ఏది ఏమైనా మా ఇండస్ట్రీకి ఇలాంటివి రావడం అనేది మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాం. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాంటి ఇష్యూలు రావటం మొత్తానికి మీడియాకి మంచి మెటీరియల్ ఇస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా. ఒకదాని తర్వాత ఒకటి ఆ మాట అంటే మీరు తిడతారేమో, నన్ను ఖర్చు చేస్తారేమో చెప్పట్లేదు, మీడియా కోసం చేస్తున్నారు. నేను మీడియా కోసం, సినిమా ఇండస్ట్రీ కోసమే ఇలాంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తున్నారు. వస్తున్నాయి. మంచి మాటను ఎవరో చెప్పమంటే 10 మంది చెప్పరు, కానీ మా సినిమా తీసాం బాబు ప్రమోట్ చేయండి అంటే ఎవరు చేయకపోవచ్చు. కానీ దీన్ని మాత్రం ఆ క్లిప్లు, ఈ క్లిప్లు, పాత క్లిప్లు, కొత్త క్లిప్లు అన్ని తీసుకొచ్చి మళ్ళీ వేస్తున్నారండి. దీనివల్ల పండక్కి రేట్లు పెరగవని మాత్రం అర్థమవుతుందండి తెలంగాణలో. ఓకే, ఈ ఎఫెక్ట్ మరి ఏపీలో ఉంటుందా? ఉంటుందిగా. అక్కడ కూడా బెనిఫిషియల్ ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం కదా, దానికి సంబంధం అంటే దీని ఎఫెక్ట్ అక్కడ కూడా పడే అవకాశాలు ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఇది కూడా ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఏపీకి తరలిపోతున్నాయి అని చెప్పేసి కూడా వినపడుతోంది. కాదండి, చేస్తారు ఇక్కడ ఒకటి చేస్తారు, ఇక్కడ చేస్తే ఓపెన్ గా చేయరు, ఏదో 4 గోళ్ల మధ్య ఏఆర్సీలో చేస్తారు, సింపుల్ గా చేస్తారు. ఆంధ్రలో అమరావతిలో మాత్రం చేస్తారని తెలిసింది గ్రాండ్ గా. ఇది గేమ్ చేంజర్ విషయం, బాలకృష్ణ విషయం. 2 సినిమాలు కూడా అక్కడ చేస్తారు. డాకు మహారాజ్ అయితే ఆల్రెడీ తెలిసిందే, అది ముందుగానే అక్కడ చేస్తారనే విషయం. ఇది కూడా అక్కడ చేస్తారని, ఇది ఈ గొడవలన్నీ లేకముందే అది డాకు మహారాజ్ అక్కడ ఫిక్స్ అయింది. అది అవును. నన్ను ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు మన వంశీ గారు, నాగవంశీ. చిరంజీవి గారు వచ్చిన తర్వాత దిల్ రాజు గారు ఎప్పుడు చైర్మన్ కదా, ఆయన సినిమాకి రేట్లు పెరగదు, మా సినిమాకి కూడా రేట్లు పెరగవు, మా ముందే ఉన్నాడు. బెనిఫిట్ అంటే మేమే నైట్ వేయమని 4 షోకి ఒక ఎక్స్ట్రా షో అడుగుతాం అంతే అని చెప్పేసి అంటున్నారు. ఆ రేటు కూడా నా ఉద్దేశం పెంచకపోవచ్చు. మీకు అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా రేట్లు పెరగలేదు, గుర్తుంది మీకు? భీమలా నాయక్ లేకపోతే భీమలా నాయక్ రేట్లు పెరగలేదు అప్పుడు. అదేలే. అలాగే ఒకసారి నాగార్జున గారు రేట్లు పెంచవలసిన అవసరం, ఓ సినిమా ఫంక్షన్ చెప్పాడు ఆయన, రేట్లు పెంచపోయినా మాకేం నష్టం లేదని. గుర్తుంది మీకు? అసలు మామూలుగానే ఉండి చాలు, ఎందుకు అనవసరంగా పెంచటాలు, ఎందుకు లేనిపోని అన్ని ఇచ్చేసుకోవడం, అంటే ఎందుకు ఎంతసేపు జనాలు డబ్బులు దోచుకోవాలి అనేది. బెనిఫిట్ షోలు ఎంత చాలా విషయం మాట్లాడుకుని మళ్ళీ చెప్పడం వేస్ట్, కానీ బెనిఫిట్ షోస్ అనేవి మాత్రం ఫ్యాన్స్ కోసం వేయాలి తప్ప డిస్ట్రిబ్యూటర్ కోసం, ప్రొడ్యూసర్ కోసం వేయడం కరెక్ట్ కాదు, వ్యాపారం కోసం వేయడం కరెక్ట్ కాదు. దానివల్ల సినిమా కిల్ అవుద్దండి. ఇది ఇప్పుడు పుష్పకున్న ఈ టాక్ అలా కంటిన్యూ 50 రోజులు ఆడుతుంది గ్యారంటీగా అండి. అన్ని థియేటర్లు ఆడుతుంది. అదే సరే, ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టడం కాబట్టి బెనిఫిషియల్ రూపంలో ఎక్కువ ముందు లాభం డిస్ట్రిబ్యూటర్ సేవ్ చేద్దామని ఆలోచించారు. సరే, అది వ్యాపార పద్ధతి. అది ఇప్పుడు మా సినిమా రేట్లు మీరు తగ్గించుకుంటా 3 అంటే తగ్గించట్లా, అది కూడా నడుస్తుంది వివాదం. ఏంటంటే ఇప్పుడు మామూలుగా 150 రూపాయలు పెట్టారు మల్టీప్లెక్స్లో, 100 రూపాయలు మామూలు పెట్టారు అనుకోండి, మా సినిమా వాల్యూ 100 రూపాయలు కాదు, నేను 75 పెట్టుకుంటాను అని పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వాలి, మాకు కూడా ఇవ్వట్లేదు. ఎగ్జిబిట్లో ఒప్పుకోవట్లేదు, అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నారు, ఒకే టికెట్ పేరు ఇద్దరికి, ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అను, అది ఇలా స్కీమ్ పెడుతున్నారు. మీకు మొన్న సినిమా రిలీజ్ అయిందండి, అన్ని ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల మొత్తం మనుషు ఫ్రీ, అంటే అట్లీస్ట్ జనాన్ని పిలిపిద్దాం ఉద్దేశంతో అలా చేసి థియేటర్లు తప్పిస్తే వాళ్ళే సినిమా బాగుంటే చెప్తారు కదా అని చెప్పేసి 4 చెప్తారు కదా, అది తర్వాత ఉపయోగపడుతుంది కదా. మనిషి వచ్చి జనాలు ఫ్రీగా చూశారు, మ్యాట్ని ఎవరు రాలా,
ఎందుకంటే మన మ్యాట్ని కూడా ఫస్ట్ ఫ్రీ పెడతారు అప్పుడు చూద్దామని చెప్పి జనం ఆగిపోతున్నారు. మీరు అదొక తెలియదు, నష్టం కూడా ఉంటుంది లేదు. మీ తెలియదు మీకంటే తెలియని ప్రేక్షకులు అండి. ఉచితాలు ఇచ్చినప్పుడు ఇంకొక సమస్య వస్తుంది. ఇదివరకు మీ చిన్నప్పుడు గుర్తుందో లేదో, ముక్కోడి ఏకాదశి ఇలాంటి వాటిల్లో ఒకే టికెట్ పై 2 చిత్రాలు వేసేవారు. అవును అవును గుర్తుందండి. గుర్తుంది. దేవి థియేటర్లు కూడా వేశారు. ముక్కోడి ఏకాదశి రోజున 12 గంటలకు సినిమా, మళ్ళీ 3 గంటలకు సినిమా, 2 ఒకటే టికెట్. తర్వాత కొన్ని మళ్ళీ 2 టికెట్లు ఇచ్చారు. ఏది 12 o'clock ఒక షో టికెట్, 3 గంటలు ఇంకో షో టికెట్ తీసుకోవాలని. జనానికి అలవాటు చేయడం వరకు ఫ్రీగా చెప్తారు. ఫ్రీలు ఇచ్చిన తర్వాత అలవాటు అయిన తర్వాత దాని టికెట్లు పెంచుతారు అంతే. ఏదైనా వ్యాపారం చేసుకోవాల్సిందే కదా. అవునవును. ఓకే ఓకే రామ్ సత్యనారాయణ గారు, ఏది ఏమైనా ఈ పరిణామం ఇలా జరగకుండా మీలాంటి వాళ్ళందరూ ఆఫ్ చేసి ఈ కథను సుఖాంతం చేసి 26వ తారీఖున సుఖాంతం వద్దని మాకు బయట ఒకవేళ మీరు అంటే బయట టాక్ బయట వినిపిస్తుంది, ఫిలిం నగర్ టాక్. సరే, ఆ ఫిలిం నగర్ టాక్ నిజమవుతుందో లేదో చూద్దాం. మరి అయితే 26 దాకా, అంటే ఇవాళ 24, 2 రోజుల్లో మనకి ఏ సంగతి వస్తున్నారు 26 మార్నింగ్. అదే సో ఈ లోపల ఈ ఇంటరాగేషన్లో ఏం విషయాలు బయటకు వస్తాయో ఏంటో మరి అవి కూడా ఇంటరాగేషన్ అబద్ధం చెప్పడం కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని క్లిప్లు వచ్చేసి అదే అవి పెట్టుకునే ఆ 10 నిమిషాల వీడియోలు పెట్టుకుని వాళ్ళు అడుగుతున్నారు. ఇంటరాగేషన్లో ఏం అడుగుతారో క్వశ్చన్ కూడా పంపించారు అందరికీ. ఎంత సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా చూడండి అసలు. అది ఎవరికి వాళ్ళు కల్పించుకుని ఇదివరకు న్యూస్ అనేవారు, ఇప్పుడు న్యూస్ సెన్స్ అంటున్నారు. అది ఉంటది కొత్త సెన్స్. న్యూ అంటే అది తెలుగులో మీరు ఇంగ్లీష్ చెప్తాను. ఇంద్రియ జ్ఞానాలు అంటారు కదా, 5th సెన్స్, 5వ ఇంద్రియ జ్ఞానం. అలాగా మనకి ఆ ఇంద్రియ జ్ఞానాలు 5th సెన్స్ అంటారు, 6th సెన్స్ అంటారు. అదే 5th 2 ఉంటాయి. ఏది ఏమైనా ఇక్కడతో మీరు మనిషికి పంచేంద్రియాలు ఉంటాయి, 6వ యంత్రం అది కొత్తది. అది 6th సెన్స్ అంటే అదనమాట. రేపు జరగబోయేది ఊహించి చెప్పేవాడు గొప్పవాడు అనమాట. మాకు కూడా 6th సెన్స్ ఉంది. ఎలాగంటే వీటిలో కాదు, సరదా చెప్తున్నాను, ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా క్లోజ్ చేసేద్దాం, క్లోజ్ చేసేయండి. ఇది అంటే కెమెరా ముందు చెప్తున్నారు ఇప్పుడు, గవర్నమెంట్ చెప్తున్నాను. 6th సెన్స్ అంటే ఏంటంటే, మేము మా పరిజ్ఞానం ఎంత పెరిగిందంటే, మీరు రేపు 27వ తారీఖు 5 సినిమాలు చదువుతున్నాయి, దాంట్లో ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడుతుందో మాకు తెలుసు. మాకు దాన్ని మా 6th సెన్స్ అంటారు. ఓకే, అది 5 అది మీ సినిమా జ్ఞానులు కాబట్టి మీకు తెలిసిపోతుంది. ఇంటర్నల్ టాక్లు మీకు తెలుస్తాయి కాబట్టి ఏ సినిమా ఆడుతుంది, ఎడిట్ రూమ్ లో ఉన్న విషయం బయటకు వస్తుంది కాబట్టి అవసరం లేదు సార్. అవన్నీ పూర్వం అండి ఎడిట్ రూమ్ లో. సంక్రాంతికి ఏ సినిమాలు హిట్ అవుతున్నాయి? సంక్రాంతి 4 సినిమాలు ఆడతాయండి. 4వ సినిమా ఏది? నాకు 3 సినిమాలు తెలుసు. అది అజిత్ సినిమా ఉంటుంది కదండి, గుడ్ బ్యాడ్ అగ్లీ. అది రిలీజ్ ఇక్కడ లేదు కదా. రిలీజ్ ఎందుకు లేదు? ఉంది. రాబిన్ హుడ్ సంగతి వస్తుందా రావట్లేదా నితిన్ది? అది రాబిన్ హుడ్ అది రాకపోవచ్చు. ఓకే, అది 26కి వెళ్తారండి. అది అజిత్ సినిమా ఉందా? తమిళ్లో ఉంది. యాక్చువల్గా అది లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ కారణం కూడా ఏదో చెప్తున్నారు కదా, అదేంటి వేరే సినిమా వస్తుంది. ఈ 3 అయితే ఉన్నాయండి. ఈ 3 చేసి తెలుగు సినిమాలు అయితే 3 ఉన్నాయి. 3 దిల్లాజీ చేస్తున్నా నైజాంలో 3 హిట్ అవుతాయి అంట. డెఫినెట్ హిట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ పండుగ కూడా మీ 4 సినిమాలు హిట్ అని గుర్తించారు. సరే, ఈ 3 హిట్ అవుతాయి. ఈ 3 విన్నర్ ఎవరు? జనానికి గేమ్ చేంజర్ నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 2 డాకు మహారాజ్ ఉంటుంది. నెంబర్ 3 అది ఉంటుంది. ఎందుకంటే 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. ఆ 10-11 గేమ్ చేంజర్ 10-11 2 కలెక్షన్ ఉంటుంది దానికి ఉంటుంది. కానీ ఎందుకని బజ్ లేదండి అసలు గేమ్ చేంజర్ అసలు. హిందీలో అయితే అస్సలు లేదు, అసలు లేదంట. మళ్ళీ అక్కడ చాలా రేటు పెట్టి కొన్నాడు. ఈ పుష్ప 2ని కొన్న డిస్ట్రిబ్యూటరే అనిల్ తడానినే కొంద. దాన్ని కూడా లేదండి, అంటే 100 కోట్లు రావాలంట. నెట్ 100 కోట్లు రావాలంట. కాదు, గేమ్ చేంజర్కి ఒకటి డిలే అయిందండి కొంతకాలం. అవును, అందువల్ల కొంచెం మీరు బడ్జెట్ అంటున్నారు. ఈ శంకర్ సినిమా అంతకుముందు వచ్చిన ఓ సినిమా ఒకటి భారతీయ 2 అనే సినిమా కొంచెం ఇబ్బంది పెట్టిందండి. కొంచెం కాదు, డిజాస్టర్ అది. అంటే మేము అలా అనాలి. మేము మంచి మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి, చెడుని నెమ్మదిగా చెప్పాలి మీకు. ఆ 2 మైనస్ తప్ప గేమ్ చేంజర్ కూడా ఉంది, బడ్జెట్ ఉంది, ఆడుతుంది కూడా. అంటే పాన్ ఇండియా లెవెల్లో ఆడే సత్తా ఉందా దానికి? హిందీ ఎవరు పట్టించుకోవట్లేదు. మొన్న ఎవరో ఎక్కడో న్యూస్ చూశారండి, నిజాం తెలీదు. ఆ సినిమా ఓపెనింగ్ ఎంత వచ్చిందో ఈ సినిమాకి అంతకన్నా ఎక్కువ ఓపెనింగ్ రావాలి, కాబట్టి మన ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కొక్క మనిషి 10 టికెట్లు తీయించాలని ఒక న్యూస్ వచ్చింది. మొత్తం ఎంతసేపు అభిమానుల జేబులు చిల్లులు అంటే చిల్లులు పట్టడం వాళ్ళే ఎదురు చూస్తూ ఉంటారేమో. మనం ఎప్పుడు అభిమాన సంఘం ప్రెసిడెంట్లే అదే మన జేబులు ఎప్పుడు చిల్లు పడతాయో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎలాగ ఫ్యాన్స్ లేరు, ఉన్న ఫ్యాన్స్ పాటు చేయడం దీనికి లేండి. డాకు మహారాజ్ పరిస్థితి అంటే డెఫినెట్గా బాగుంటుందండి. బాలయ్య మళ్ళీ సంక్రాంతి విన్నర్ అవుతాడు. ఆ ప్రొడ్యూసర్ అనౌన్స్ చూసారు మీరు, బాబీ చేసిన వాల్తేరి వేరే కంటే ఇది పెద్ద సినిమా వద్దని అన్నాడు నాగవంశీ. ఫీల్ అయినా చిరంజీవి అభిమాని పర్వాలేదు అంటే ఒకటి అతను చెప్పింది తప్పుగా కాదు. బాబీ సినిమా
అంతకంటే పెద్ద వద్దని. అవును. అది అంటే ఇప్పుడు మనం కూడా ఏంటి మీ సినిమా మీద మీ సినిమా ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటారు, తప్పేం లేదు. కానీ అంటే చిరంజీవి అమ్మాయి అని ఫీల్ అవుతారేమో ఆ మాట అతను చెప్పేసాడు ట్యాగ్. అదే ఫీల్ అయినా సరే చెప్తున్నా. నాగవంశీ గారు ఎప్పుడు పెద్దగా మాట్లాడేవాడు కదా ఆయన. అవును. అవునా, కామ్గోయి ఆయన పని 5 సంవత్సరాల క్రితం వరకు ఏం మాట్లాడాడు. మొన్న ఆ సినిమా గురించి కాడి నుంచి కొంచెం లైమ్ లైట్ లో మాట్లాడుతున్నారండి. అదే ఓపెన్ గా మాట్లాడేస్తున్నాడు. అది మీడియా జోలికి వచ్చేవాడు కదా అంతకుముందు, అవును. ఇప్పుడు మీడియా జోలికి వస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మేము ఎదురు చూస్తాం 26వ తేదీ ఏం జరుగుతుంది ఏంటంటే డెఫినెట్గా పాజిటివ్ జరుగుద్ది. బన్నీకి ఏ విధమైన శిక్ష పడదు, ఎందుకంటే ఇది ఇన్సల్టింగ్ విషయం. అది శిక్ష పడతాం అనేది అతనికి 1 రూపాయలు ఉండి 50 లక్షలు ఉండి 10 లక్షలు ఉండి ఇలా డిమాండ్ చేయడం తప్పలేదు, అతను ఇవ్వడం కూడా తప్పలేదు. మొన్న ఏదో తీర్మానాలన్న దీంట్లో 10% ఇవ్వాలని ఏదో అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో అది ఎవరికైనా మాడుతున్నారు అలాగే. ఆ కేసు కూడా పెట్టాడు కదా, దానికి ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమే అదే ప్రస్తావించి ఇన్సల్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా. సెన్సార్ సెన్సార్ బోర్డు ఎందుకు ఇచ్చింది దీనికి అసలు ఎట్లా అడగాల్సిన సెన్సార్ బోర్డు. ఒకసారి సెన్సార్ అయిపోయింది, మీ మాడదే మీకు హక్కులేదండి. లేదు కదా, అదే తప్పు సెన్సార్ ఆఫీస్ ఇచ్చేసారు కదా. అదే అది కాకపోతే ఆ సీన్ తీసేయమని చెప్పేసి మీరు డిమాండ్ చేయొచ్చు, లేదా నిరసన వ్యక్తం చేయొచ్చు. ఒకవేళ మీ నిరసనల స్థాయి ఎక్కువగా ఉంటే ప్రొడ్యూసర్సే మళ్ళీ సెన్సార్ వాళ్ళకి చెప్పి ఉచ్చపోసాడు అనే విషయం మీకు అర్థమయ్యేలా ఉంది తప్ప అది మీకేం డైరెక్ట్గా చూపించలేదు. ఇప్పుడు కాదండి, మీ మెడ నరుగుతారండి. స్విమ్మింగ్ పూల్లో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడా లేదా, అదే మాకు కావాలండి, మాకు అర్థం కాల. పోసాడు, అదే అర్థమైంది, మీకు చూపించలేదు. డైరెక్ట్ వేరు ఇండైరెక్ట్ వేరు. మీకు మెడ మీద కత్తి కొట్టాడండి, తలకి ఎగిరి పడద్దండి, తలకి ఎగిరి పడింది మీ పడింది. మేము ఆలోచిస్తుంది ఏంటి, అది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్సల్ట్ చేసే విధంగా ఉందనే కదా. అంటే ఆ సినిమాలో ఆ సందర్భంలో లేదా స్మగ్లర్ హీరో చేయటండి, అదేగా ఇప్పుడు మా గోల అంతా అదేగా. ఆ గరిపాటి గారు చెప్పారు, మా గోల అంటే మా గోల అని కాదు, ఇండస్ట్రీ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ గోల. అవును, సినిమా నిజంగా కూడా అదే ఆయన చెప్పాడు, గరిపాటి గారు చెప్పారు ఏమనంటే ఫస్ట్ నుంచి ఆఖరి దాకానేమో ఇటు విలన్లా కనబడతాడు, ఆఖరినేమో 2 మాటలు చెప్పి ఇతను హీరో చేస్తారు మీరు, అది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా చెప్పారు. అప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు, అది అంతకుముందు అది అదే తెలిసిందే కదా మనకి. ఓకే రైట్, మమ్మల్ని పిలిచి మా సోదంత ధన్యవాదాలు మీకు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. లేదు 26వ తారీఖు ఈ కథకి ముగింపు పలుకుతుంది, నేను 6th అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.